Hello all. This will be the last class for polity revision for TGPSC. Sorry late గా వచ్చింది వీడియో బట్ మై కిడ్స్ గాట్ ఫీవర్ ఐ హావ్ గాట్ ఫీవర్. అయితే దీని తర్వాత ఏవైనా ఫ్యూ టాపిక్స్ మిస్ అయినవి ఉంటే ఏపీ వాళ్ళు ఒకసారి నాకు లిస్ట్ చేసి పెట్టండి. నేను దానికోసం మీకు ఎక్స్ట్రా వీడియో చేస్తా. ఎనీవేస్ మీకు ఎగ్జామ్కి టైం ఉంది కాబట్టి. సో యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ పాలిటీ దీని తర్వాత ఒక పెద్ద టై వచ్చింది ఇండియన్ సొసైటీకి సైన్స్ అండ్ టెక్ ఫర్ ఏపీ గ్రూప్ 2. ఈ సైన్స్ అండ్ టెక్ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ పోర్షన్ ఉంది. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే ఏపీలో ఎక్కువ డీటెయిల్డ్గా ఉంది. సో ఐల్ గివ్ 3 to 4 days ఒక పోల్ పెట్టాను, లేదా కింద కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఏం కావాలి అని చెప్పేసి. దాన్ని బట్టి వితిన్ 3 to 4 days ఆ కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఓకే, లెట్ మీ ఫినిష్ దిస్ 9th and 10th యూనిట్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్. అయితే దీంట్లో మనకి స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్, మినారిటీస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, నేషనల్ కమిషన్స్ గురించి, ఎన్హెచ్ఆర్సీ గురించి, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్, ఇన్సర్జెన్సీ, వీటన్నిటి గురించి టూ మెనీ డీటెయిల్స్ మనం చూసుకుంటూ పోదాం. సో ఫస్ట్ కొన్ని ఫ్యాక్చువల్ డీటెయిల్స్ చూసామనుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, ఇప్పుడు కరెంట్ చైర్మన్ ఎవరు అని అంటే శ్రీ కిషోర్ మక్వానా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు? అంతర్ సింగ్ ఆర్య. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హన్స్రాజ్ గంగారం అహేర్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విద్యా భారతి సైని. సో వీళ్ళు ఎప్పుడు చార్జ్ తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఇవన్నీ రీసెంట్ అపాయింట్మెంట్స్ అనమాట, ఆల్ ఇన్ 2024. సో ఒకసారి చూడండి. దాని తర్వాత ఫస్ట్ చైర్పర్సన్స్ ఎవరు అని అడిగారు అనుకోండి. ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్పర్సన్ అంటే సూరజ్ భాన్ 2004. ఎందుకంటే మనకు 2004లోనే ఈ మల్టీ మెంబర్ కమిషన్, అంతకుముందుకు ఎస్సీ ఎస్టీకి ఒకటే కమిషన్ ఉండి అది డివైడ్ అయ్యి ఎస్సీకి సపరేట్గా ఎస్టీకి సపరేట్గా అయింది 2004లో. ఫస్ట్ ఎవరు? సూరజ్ భాన్. సో అదే ఇయర్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఫస్ట్ ఎవరు? కున్వర్ సింగ్ 2004. ఈ కున్వర్ సింగ్ మనకి 1857 రివోల్ట్లో కూడా వస్తుంది కదా, బీహార్ రిలేటెడ్. ఎనీవేస్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఫస్ట్ ఎవరు? జయంతి పట్నాయక్. ఏ ఇయర్లో? 1992. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఫస్ట్ చైర్మన్ ఎవరు? జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ 1978. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫస్ట్ ఎవరు? కాకా కాలేకర్. ఇది ఈజీ గుర్తుంటుంది, చాలాసార్లు వస్తుంది మనకి, 1953. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫస్ట్ ఎవరు? జస్టిస్ రంగనాథ్ మిశ్రా. సో హ్యూమన్ రైట్ కమిషన్స్కి యూజువల్గా జస్టిస్లే ఉంటారు కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, 1993. సో ఇప్పుడు ఎవరు? పాత వాళ్ళు ఎవరు? సరే, మనం ఒక్కొక్క కమిషన్ గురించి ఫాస్ట్గా చూసుకుంటూ పోదాం. ఈ వీడియో పెద్దగా అయితే అనిపిస్తుంది, బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ షార్ట్, ఎందుకంటే ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఎల్లుండే కాబట్టి. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ చైర్మన్ వచ్చేసి శ్రీ కిషోర్ మక్వానా, రైట్? ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఇంపార్టెంట్. మనకి కొన్ని బాడీస్ ఇచ్చేసి ఏది స్టాట్యూటరీ బాడీ, ఏది కాన్స్టిట్యూషనల్ అని అడుగుతారు. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏ ఆర్టికల్ ప్రకారం క్రియేట్ అయింది? ఆర్టికల్ 338. ఎవరి కోసం? షెడ్యూల్డ్ కాస్ట్స్ కోసం. ఠీకే. అయితే వీళ్ళ మెయిన్ పని ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క సేఫ్ గార్డ్స్ని ఇన్వెస్టిగేట్ చేసి, మానిటర్ చేసి, అడ్వైస్ చేయడం అనమాట, వాళ్ళ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయడం కోసం. హిస్టారికల్ ఎవల్యూషన్ చూసామనుకోండి. ఫస్ట్ ఆర్టికల్ 338 కింద ఒక స్పెషల్ ఆఫీసర్ ఒక్కరే ఉండే అనమాట. బోత్ ఎస్సీస్కి ఎస్టీస్కి ఒక ఆఫీసర్ని పెట్టారంతే. మీరు చూసుకోండి వాళ్ళ బాగోగులు, సేఫ్ గార్డ్స్ అవన్నీ అని చెప్పి. తర్వాత 65th అమెండ్మెంట్ 1990లో ఏం చెప్పారంటే ఒక పర్సన్ ఏం సరిపోతాడు, ఒక కమిషన్ పెడదాం, వన్ కమిషన్, మల్టీ మెంబర్ కమిషన్ పెట్టేసి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యొక్క బాధ్యతలు చూద్దాము అని చెప్పారు. తర్వాత 2003లో 89th అమెండ్మెంట్ వచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే ఒక బాడీ ఏం సరిపోతుంది, వాళ్ళిద్దరికి సపరేట్ బాడీ పెడదాం, వన్ కమిషన్ ఫర్ ఎస్సీ,
1 కమిషన్ ఫర్ ఎస్టీ. అట్లా 2003లో డివైడ్ అయ్యి 2004లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చాయన్నమాట. మనం స్ట్రక్చర్ చూసామనుకోండి, ఒక చైర్పర్సన్ ఉంటాడు, ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు, ప్లస్ 3 అదర్ మెంబర్స్ ఉంటారు. ఎవరు అపాయింట్ చేస్తారు వీళ్ళందరినీ? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఠీకే. నెక్స్ట్ వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి? ఇందాకే చూసాం. ఎస్సీ యొక్క సేఫ్ గార్డ్స్, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కింద ఏమేమి సేఫ్ గార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని మానిటర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడము. ఒకవేళ ఎస్సీకి ఏమైనా అట్రాసిటీస్ జరిగితే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా, ఆ కంప్లైంట్స్ని తీసుకొని వాటిని సార్ట్ అవుట్ చేయడము. సెంటర్కి స్టేట్ గవర్నమెంట్స్కి అడ్వైస్ చేయడము. వీళ్ళ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలంటే మీరు ఏమేం పనులు, మీ పాలసీలు ఎట్లా ఉండాలి అని అడ్వైస్ చేయడము. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయడము. ఇట్లాంటివి అనమాట. సో యూజువల్గా సోషో ఎకనామిక్ అండ్ వెల్ఫేర్ అడ్వాన్స్మెంట్ చేస్తూ ఉంటారు షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళ కోసం పెట్టిన బాడీ కాబట్టి వాళ్ళ కోసమే పనిచేస్తుంది. సరే, మనకి షెడ్యూల్డ్ కాస్ట్స్ కోసం, ఎస్సీస్ కోసం కాన్స్టిట్యూషన్, అబ్బా ఏంటి ఇంటరప్షన్ మళ్ళీ వచ్చింది, కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటి చూస్తే ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది? ఎస్సీస్ యొక్క అడ్వాన్స్మెంట్ కోసం కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళని మిగతా వాళ్ళలాగా ఈక్వల్గా చూడడానికి లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు వే అప్ ద ల్యాడర్ ఉన్నారు. వాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, మంచి రిప్రజెంటేషన్ ఉంది, ఇలైట్ ఉన్నారు. బట్ వీళ్ళకి సరిగ్గా రిప్రజెంటేషన్ లేదు. సో వాళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్. 16(4)A ఏం చెప్తుంది? ఎస్సీస్కి ఎస్టీస్కి మనకి ఎడ్యుకేషన్, జాబ్స్లో రిజర్వేషన్స్తో పాటు వీళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్తుంది. ప్రమోషన్స్లో కూడా. ఓబీసీస్కి ఇట్లా ప్రమోషన్స్లో ఉండదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి. 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ అనేది క్రైమ్. అంటరానితనం ఎవరైనా ప్రదర్శిస్తే వాళ్ళకి ఇదర్ ఫైన్, జైల్, లేకపోతే బోత్. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? స్టేట్కి ఒక బాధ్యత ఉంది. ఈ ఎస్సీస్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటిని వాళ్ళు ఎన్హాన్స్ చేయాలి, ప్రమోట్ చేయాలి. బోత్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్, ఎకనామిక్ ఇంట్రెస్ట్, అంటే చదువు, వాళ్ళ లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ యొక్క క్లెయిమ్స్, ఒకవేళ వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి పబ్లిక్ సర్వీస్ అపాయింట్మెంట్స్లో, వాటిని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ 330, 332 ఇది దేని గురించి చెప్పండి? మనకి లోక్సభలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్స్ని రిజర్వ్ చేయడం గురించి ఈ 2 ఆర్టికల్స్. నెక్స్ట్ వాళ్ళ కోసం వచ్చిన పార్ట్ 9(9)A. మనకు పార్ట్ 9లో ఏముంటుంది చెప్పండి ఒకసారి? పంచాయత్స్ గురించి, మున్సిపాలిటీస్ గురించి చూసాం కదా. లోకల్ బాడీస్లో వాళ్ళ రిజర్వేషన్ గురించి, ఎట్లయితే ఇక్కడ ఎల్ఎస్లో అసెంబ్లీలో చూసినట్టు లోకల్ బాడీస్లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్. ఓకే నా అయితే రీసెంట్గా 102nd అమెండ్మెంట్ ద్వారా ఒక చేంజ్ జరిగింది. ఏంటంటే అంతకుముందుకు ఈ బాడీ ఓబీసీస్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లో కూడా చూసేదన్నమాట. బట్ 102nd అమెండ్మెంట్ 2018లో ఏం చెప్పింది అంటే, ఇక నుంచి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు ఓబీసీస్ గురించి చూడరు. ఎందుకంటే వీళ్ళకి ఒక సెపరేట్ కమిషన్ వచ్చింది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీళ్ళకే సెపరేట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంటుంది అని ఓబీసీస్ యొక్క బాధ్యత, ఆ బర్డెన్ని వీళ్ళ నుంచి తీసేశారు 102nd అమెండ్మెంట్ ద్వారా. ఇంకా దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇప్పటిదాకా షెడ్యూల్డ్ కాస్ట్స్కి చూసాం కదా, ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే ఫంక్షన్స్ ఉంటాయి, మక్కికి మక్కి. చైర్మన్ ఎవరు? అంతర్ సింగ్ ఆర్య. ఫస్ట్ చూసాం, కరెక్ట్ నా. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? యూజువల్గా ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది వీళ్ళ గురించి? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, రైట్ నా. వీళ్ళు ఎప్పుడు ఫామ్ అయ్యారు? 2004లో చూసాం కదా మనం. 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో ఎస్సీ ఎస్టీ మల్టీ మెంబర్ కమిషన్ అనేది విడిపోయి సెపరేట్గా మారింది, కరెక్ట్. సో వీళ్ళ కోసం వచ్చిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 338A. ఎస్సీస్కి ఏంటిది? 338. ఎస్టీస్కి ఏంటిది? 338A. బీసీస్కి ఏంటిది? 338B. అంతే, బి కాబట్టి బీసీస్ అట్లా గుర్తుపెట్టుకోండి నా. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి చెప్పండి? సేమ్, మనము వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడము, మానిటర్ చేయడము, ఎస్టీస్ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ వాటిని సాల్వ్ చేయడము, తర్వాత వాళ్ళ సోషో ఎకనామిక్ ప్లానింగ్కి బోత్ సెంటర్కి స్టేట్కి అడ్వైస్ చేయడము, ప్రెసిడెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడము, ప్రొటెక్షన్ వెల్ఫేర్ చూసుకోవడము. కాంపోజిషన్ చూసామనుకోండి, వీళ్ళకి సేమ్ చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, 3 అదర్ మెంబర్స్.
ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు. దీంట్లో ఏందంటే అట్లీస్ట్ ఒక మెంబర్ ఖచ్చితంగా విమెన్ ఉండాలి అని చెప్పేసి. ఓకే. ఒక్కొక్కరి టర్మ్ మినిమం 3 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 2 టర్మ్స్ ఉండొచ్చు వాళ్ళు. కరెక్ట్. చైర్పర్సన్ అట్లీస్ట్ ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఆ ర్యాంక్ హోల్డర్ అయి ఉండాలి. చైర్పర్సన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్లో ఉండాలి. వైస్ చైర్పర్సన్ అట్లీస్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇట్లా బండి సంజయ్ ఆ స్టేటస్లో ఉండాలి. ఓకే. మిగతా మెంబర్స్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్టేటస్లో ఉంటే సరిపోతుంది. మరి కాన్స్టిట్యూషన్లో ఎస్సీస్కి ఎస్టీస్కి ఇచ్చిన ప్రావిజన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓకే. పర్టికులర్గా మనకి ఎక్కడైనా కాన్స్టిట్యూషన్లో మైనారిటీస్ అని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే వీళ్ళు అన్నట్టు ఇట్లా డెఫినేషన్స్ ఏమీ ఉండవు. ఆ యూజువల్గా కన్వెన్షన్స్ ద్వారా జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ద్వారా వస్తుంటాయి అన్నమాట. సెన్సస్ 1931 ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరిని అన్నారంటే ఏదైతే స్టేట్స్లో కొన్ని ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, కంప్లీట్లీ ఎక్స్క్లూడెడ్ లేదా పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్లోని బ్యాక్వర్డ్ ట్రైబ్స్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఆర్టికల్ 366 దీంట్లో ఏం చెప్పారు అనంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళని ఒక లిస్ట్ లాగా తయారు చేసి ఇక వీళ్ళే డీమ్డ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నట్టు ఒక లిస్ట్ తయారు చేశారనమాట. ఆర్టికల్ 342 క్లాజ్ 1 ఏం చెప్తుంది అనంటే ఎవరికి పవర్ ఉంది, వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అవునా కాదా అని చెప్పేది ప్రెసిడెంట్కి ఉంటుందంట ఇన్ కన్సల్టేషన్ విత్ దట్ స్టేట్ గవర్నర్. ఆయా స్టేట్స్లో గవర్నర్స్ ఉంటారు కదా, ఆయనను కన్సల్ట్ చేసి ఆ స్టేట్లోని షెడ్యూల్డ్ ట్రైబల్ లిస్ట్ ప్రెసిడెంట్ ప్రిపేర్ చేస్తాడు అని చెప్పి. తర్వాత మనకి 5th షెడ్యూల్లో ఏముంటుంది చెప్పండి. ఏదైతే షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయో, షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉంటారో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ గురించి 5th షెడ్యూల్లో ఉంటుంది. 6th షెడ్యూల్లో ఏముంది మనకి ట్రైబల్ ఏరియా అడ్మిషన్, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్ 4 స్టేట్స్లో ఏటీఎం గుర్తుపెట్టుకోండి, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఓకే. ఇవన్నీ మనకి ఎస్టీస్కి సంబంధించిన ప్రావిజన్స్ ఉన్నాయి. అయితే చట్ట ప్రకారంగా ఏమున్నాయి, స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, ఇదే మనకి అన్టచబిలిటీ యాక్ట్ 1955 అంటాం కదా. సో వీళ్ళని కూడా అంటారని వాళ్ళ చూస్తారు కదా, అలా చేస్తే తప్పు. నెక్స్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, ఇయర్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. తర్వాత పీసా యాక్ట్, నార్మల్ పంచాయత్ యాక్ట్ మనం ఇండియాలో యూనిఫామ్గా ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే షెడ్యూల్డ్ ఏరియాస్ షెడ్యూల్డ్ ట్రైబల్స్కి వాళ్ళ కస్టమ్స్ బిలీఫ్స్ ట్రెడిషన్స్ బట్టి ఉండాలి కాబట్టి పీసా యాక్ట్ 1996లో తీసుకొచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఫారెస్ట్ రైట్స్ని కాపాడడం కోసం, వాళ్ళ ఓనర్షిప్ రైట్స్ని కాపాడడం కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇందులో ఎస్సీ ఎస్టీస్ యొక్క ట్రెడిషనల్ ఫారెస్ట్ రైట్స్ని రికగ్నిషన్ చేస్తారు. ఇదంతా మనం ఎన్సిఎస్టీ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే. ఇదేంటంటే 1992లో మండల్ కేసు, ఇందిరా సాని కేసు అంటాం కదా, దానికి ఇంకొక పేరు అప్పుడే మండల్ కేస్ జడ్జిమెంట్ అని కూడా అంటాము. అప్పుడు ఒక స్టాట్యూటరీ బాడీ క్రియేట్ చేయాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం అనేసి ఒక కొత్త బాడీని క్రియేట్ చేశారు. ఏ యాక్ట్ ద్వారా? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993. అయితే ఇది స్టాట్యూటరీ అంటే చట్ట ప్రకారంగా క్రియేట్ అయిన బాడీ. కాకపోతే మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో 2018కి వస్తే జస్ట్ స్టాట్యూటరీ బాడీ ఉంటే సరిపోదు, ఎందుకంటే యాక్ట్ని ఎప్పుడైనా రిపీల్ చేయొచ్చు, యాక్ట్ని తీసేస్తే బాడీ కూడా పోతుంది. అందుకని దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. ఓకే. ఇప్పటి నుంచి ఎన్సిబిసి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇంకా దాన్ని తీయలేరు, దానికి ఒక పర్మనెంట్ స్టేటస్ వచ్చిందనమాట. సో 102 అమెండ్మెంట్ 2018లో మనకు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు, ఇన్సర్టింగ్ ఆర్టికల్ 338B. ఠీకే. సో ఈ 1993 యాక్ట్ని రిపీల్ చేసి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. అయితే బ్యాక్గ్రౌండ్ చూసామనుకోండి, మనకి 1950స్లో 1970స్లో 2 కమిషన్స్ వచ్చాయి బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం. ఏంటవి? కాలేకర్ కమిషన్, మనం ఫస్ట్ చైర్మన్ అని చూసినాం కదా. తర్వాత బీపీ మండల్ కమిషన్. ఈ 2 కమిషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసమే. కరెక్ట్. ఎందుకంటే ఈ ఓబీసీస్ యొక్క లిస్ట్ ఎట్లా తయారు చేయాలి, ఎవరు ఉంచాలి, ఎవరిని తీయాలి, ఈ క్రైటీరియా కోసం. తర్వాత వచ్చింది ఇందిరా సాని కేస్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్.
ఏ ఇయర్‌లో వచ్చింది? 1992. ఈ కేస్ ద్వారానే సుప్రీం కోర్ట్ గవర్నమెంట్‌ని డైరెక్ట్ జేషింది. బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం గూడా ఒక పర్మనెంట్ బాడీని క్రియేట్ చేయండి అని. అందుకే ఒక స్టాట్యుటరీ బాడీ అనేది క్రియేట్ చేశారు. మనం స్ట్రక్చర్ ఆఫ్ ది ఎన్‌సీబీసీ చూసామనుకోండి. సేమ్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ఒక 5గురు మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళ టర్మ్స్, కండిషన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఏమేమి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయో చూద్దాము. ఆర్టికల్ 340 ఏం చెప్తుంది? ఇండియాలో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయాలి, ఒక లిస్ట్ తయారు చేయాలి వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్తుంది. నెక్స్ట్ 102nd అమెండ్మెంట్ ఏం చెప్పింది? ఆర్టికల్ 338బిని ఇన్సర్ట్ చేసి వీళ్ళకంటూ ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉండాలి ఎన్సీబీసీకి అని చెప్పింది. ఈ ఎన్సీబీసీకి పవర్ ఇచ్చారు. ఇక నుంచి మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క వెల్ఫేర్ మెజర్స్ వాటి గురించి మీరు పాలసీ రికమెండేషన్ చేయొచ్చు, వాళ్ళ కంప్లైంట్స్ని తీసుకొని గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పారు. ఆర్టికల్ 342A ఏం చెప్తున్నారు? ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చారు. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు, వాళ్ళ క్రైటీరియా ఏంటి అనేది ఎవరు స్పెసిఫై చేయొచ్చంట? ప్రెసిడెంట్ చేయొచ్చంట ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్. ఈవెన్ ఎస్టీ లిస్టులో కూడా ప్రెసిడెంట్కే పవర్ ఇచ్చారు కదా. నా పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూస్తే సేమ్ ఎస్సీలో ఏం పవర్స్ చూసినామో, ఎస్టీలో ఏం పవర్స్ చూసినామో అవే. సోషో ఎకనామిక్ ప్లానింగ్ చూసుకోవడం, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ చూడడము, ఇంప్లిమెంట్ చేయడము, ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయడము. అండ్ ఈ 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సివిల్ కోర్ట్ యొక్క పవర్స్ ఉంటాయి. సివిల్ కోర్ట్ అంటే వాళ్ళు ఏదైనా రికార్డ్ కావాలంటే తెప్పించుకోవచ్చు, ఎవరినైనా విట్నెస్గా ప్రవేశపెట్టాలంటే పిలిపించుకోవచ్చు, డాక్యుమెంట్స్ని సంపాదించుకోవచ్చు. ఇవన్నీ సివిల్ కోర్ట్స్ యొక్క పవర్స్ అన్నమాట. కొన్ని పీనల్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. నా పాత కమిషన్కి కొత్త కమిషన్కి తేడా ఏంటి? పాతగా ఒక స్టాట్యుటరీ బాడీ ఉంది, ఇప్పుడు కొత్తగా కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చింది. పాత బాడీ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా రిజర్వేషన్స్ కోసం చూసేదన్నమాట. అంటే బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉండాలి, 27% ఎక్కువగా దీని మీద వర్క్ చేసేవారు. బట్ ఇప్పుడు కొత్త బాడీ ఏమో గ్రీవాన్స్ రిడ్రెసల్ కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం, కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారనమాట. ఓకే. బట్ ఏంటి ఇష్యూస్ విత్ దీస్ బాడీస్ ఏంటంటే దే ఆర్ నాట్ బైండింగ్, ఎస్పెషల్లీ ఎన్సీబీసీ. వీళ్ళ రికమెండేషన్ గవర్నమెంట్కి బైండింగ్ కాదు. అండ్ ఆల్సో ప్రాపర్గా బ్యాక్వర్డ్నెస్కి ఇంతవరకు మంచి డెఫినేషన్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. అంటే బ్యాక్వర్డ్ పీపుల్ అంటే వీళ్ళని పిలవచ్చు అనేది ఇంకా సరిగ్గా క్లారిటీ రావట్లే. అండ్ ఈ బాడీలో ఎక్స్పర్ట్ పీపుల్ చాలా తక్కువ అనమాట. దీన్ని ఒక ఎక్స్పర్ట్ బాడీగా మనం పిలవలేకపోతున్నాం అనమాట. ప్రాపర్ ఎక్స్పర్ట్ బాడీ ఉండి వాళ్ళకు ఒక మ్యాండేట్ ఉంటే దాని ప్రకారం పని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చాలా స్క్యూడ్ రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పేసి. సో ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం మాత్రాన సరిపోదు, ప్రాపర్ ఎక్స్పర్ట్ బాడీ ఉండి, డెఫినేషన్ ఉండి, ఒక మ్యాండేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. సో వీళ్ళు ఎవరికి రిపోర్ట్స్ పంపిస్తారు? ప్రెసిడెంట్కి రిపోర్ట్ పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్స్ని ఎక్కడ లే చేస్తాడు? పార్లమెంట్ ఫ్లోర్ మీద లే చేస్తాడు. దాని మీద డిస్కషన్స్ అవుతాయి. అండ్ ఏవైతే స్టేట్కి సంబంధించినాయో స్టేట్ లెజిస్లేచర్కి ప్రెసిడెంట్ పంపిస్తాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విమెన్. విమెన్ కోసం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? మనం సిలబస్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి విమెన్ కోసం ఏమున్నాయంటే ఫస్ట్ ఆర్టికల్ 14 అంటే ఏంటి చెప్పండి? మెన్కైనా విమెన్కైనా ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. సో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని చెప్పారు. ఆర్టికల్ 15 క్లాజ్ 1 ఏం చెప్తుంది? ఈ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ఈ సెక్స్ మీద డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని ఆర్టికల్ 15(1) చెప్తుంది. 15(3) ఏం చెప్తుంది? మిగతా వాళ్ళకి లేకపోయినా విమెన్కి కొన్నిసార్లు స్పెషల్ ప్రొవిజన్స్ చేయాల్సి వస్తే చెయ్యండి, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఈక్వల్ టు మెన్ తీసుకురావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి, అవి ఇవ్వండి అని చెప్పారు. నెక్స్ట్ 16 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉండాలి ఫర్ ఆల్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ విమెన్. ఎందులో? పబ్లిక్ సెక్టార్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్పారు. అందుకే కదా మనం విమెన్కి 33% రిజర్వేషన్ ఇచ్చాము, కోటా ఉంది మనకి, విమెన్ కోటా. 23 ట్రాఫికింగ్ని ఆపాలి. ఎక్కువగా విమెన్నే ఈ ట్రాఫికింగ్లో కిడ్నాప్ చేసి వేరే దేశాలకు పంపించి రేపులు చేసి, మొలెస్టేషన్ చేసి బ్రోతల్ హౌస్కి పంపిస్తారు కదా, అది ఆపాలి. ఆర్టికల్ 39 క్లాజ్ ఏ ఏం చెప్తుంది? బోత్ మెన్ అండ్ విమెన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సెక్స్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయాలి, అంటే వాళ్ళకంటూ ఒక జీవనోపాధి ప్రొవైడ్ చేయాలి.
39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇంకా కూడా ఊర్లలో ఇది లేదు. ఒకే పనికి మెన్కి ఎక్కువ పైసలు ఇస్తారు, విమెన్కి తక్కువ ఇస్తారు. ఇది తీసేయాలి. 42 జస్ట్ అండ్ హ్యూమన్ వర్క్ కండిషన్స్. అంటే మానవత్వంగా ఆలోచించి మంచి వర్క్ కండిషన్స్ ఉండాలి వర్క్ ప్లేస్లో. అలాగే మెటర్నిటీ లీవ్ ఉండాలి. బికాస్ తల్లైనంత మాత్రాన ఉద్యోగం నుంచి తీయడము, ఎక్కువ మెన్నునే పెట్టుకోవడము, లీవ్ ఇవ్వాల్సిన పని రాదని ఇట్లాంటివి చేయొద్దు. బికాస్ ఆమె కంటుంది, దట్ ఈస్ నేచర్. అండ్ మనందరం ఆమె దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి ఆమె పనిచేసే దగ్గర ఇట్లా మంచి బాత్రూమ్స్, వాటర్ ప్రొవైడ్ చేయడము, కడుపు డెలివరీ వచ్చినప్పుడు మెటర్నిటీ రిలీఫ్ ఇట్లాంటివి ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ 51A, ఇది ఫండమెంటల్ డ్యూటీ కదా. ఏదైతే సిటిజన్స్కి ఒక డ్యూటీ ఇస్తున్నారు, ఎప్పుడూ కూడా విమెన్కి డెరాగేటరీగా ఉండే ప్రాక్టీసెస్ చేయకండి, విమెన్ని అవమానించేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఒక యాడ్ ఉంటే చూడండి, ఒక పర్ఫ్యూమ్ యాడో లేకపోతే ఏదో విమెన్ని చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అలాగే సమ్ కాండమ్ యాడ్స్లో కూడా విమెన్ని బ్యాడ్గా చేస్తున్నారు అని చాలా యాడ్స్ని తీసేశారు. సో అట్లా డెరోగేటరీగా ఉండకూడదు అనమాట, విమెన్ని అవమానించేటట్టు. ఆర్టికల్ 300A, విమెన్కి కూడా రైట్ టు ప్రాపర్టీ ఉంది అని చెప్పడము. నెక్స్ట్ 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ ఏ ఇయర్లో వచ్చాయి? 1992. ఇవి ఫేమస్. ఏంటి మనకి పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్లో 1/3 సీట్స్, లోకల్ బాడీస్లో 1/3 సీట్స్ విమెన్కి రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి. ఆర్టికల్ 243D, 243T, ఇవి ఈ మొత్తం ఈ 1/3 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్రాస్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇండియా అంతటా ఈక్వల్గా అప్లై అయ్యేటట్టు చూసుకునే బాధ్యత. నెక్స్ట్ 243Dలోనే క్లాస్ 4, 243Tలోనే క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే, ఈ లోకల్ బాడీస్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్లో చైర్పర్సన్ పొజిషన్స్ ఉంటాయి కదా, ఈ చైర్పర్సన్ పొజిషన్స్ కూడా విమెన్కి రిజర్వ్ అయి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చాలా లెజిస్లేటివ్ మెజర్స్ చూసాం, చట్టాలు చాలా తీసుకొచ్చారు కదా. మీరు ఒక గుర్తు చేసుకుని ఏమేమి ఉన్నాయి మనకి, లైక్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, 1961 సీతా యాక్ట్ ఒకటి ఉంది, అంటే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ గురించి. విశాఖ గైడ్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ PCPNDT యాక్ట్, ఏంటిది ఇది, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994. అదే మనం కడుపుతో ఉన్నప్పుడు బేబీ జెండర్ గురించి తెలుసుకోము కదా, సో దట్ అమ్మాయి అయితే ఆమెను టార్చర్ చేస్తారు మదర్ని, అందుకు ఇది ఒకటి తీసుకొచ్చాము. నెక్స్ట్ IPC, ఇప్పుడంటే అది కొట్టేసి వేరే పేరు పెట్టారు, కానీ మనకి పీనల్ కోడ్లో కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, కరెక్ట్. నెక్స్ట్ మనం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చూద్దాం, NCW. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ లాగా సెటప్ చేశారు, అంటే ఒక చట్టం ప్రకారంగా క్రియేట్ అయిన బాడీ. ఏ ఇయర్లో? 1990లో ఇలా ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చాక ఫస్ట్ టైం క్రియేట్ అయింది ఎప్పుడు ఒక బాడీ? 31st January 1992. ఫస్ట్ చైర్మన్ ఎవరు? మిస్సెస్ జయంతి పట్నాయక్. ఓకే, కాంపోజిషన్ చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్లో ఒక చైర్పర్సన్, మెంబర్ సెక్రటరీ ప్లస్ 5 అదర్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు నామినేట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. వీళ్ళ మెయిన్ పని ఏంటి? పేరులోనే ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఈ ఈక్వాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తారు, సొసైటీలో ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి ఫ్రమ్ మెన్ ఫ్రమ్ విమెన్, దానికోసం ట్రై చేస్తున్నారు అనమాట. బట్ కొన్నిసార్లు బయాస్డ్గా కూడా బిహేవ్ చేస్తారు అనేసి చూస్తాం, బికాజ్ మన ఇండియాలో ఎంతైనా కొంచెం ఉమెన్కి బయాస్డ్గా ఉంటాయి లాస్, ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఫంక్షన్స్, ఈ ఉమెన్కి ఉన్న కాన్స్టిట్యూషనల్ లీగల్ సేఫ్ గార్డ్ చేయడము, వాళ్ళ కోసం చట్టాలు, మంచి చట్టాలు వచ్చేటట్టు పని చేయడము, గ్రీవాన్స్ రిడ్రెసల్ చేయడము, గవర్నమెంట్కి అడ్వైస్ చేయడము, పాలసీ రికమెండేషన్స్. ఓకే, ఇంకా ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, విమెన్కి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ చేస్తుందో కంప్లైంట్స్ తీసుకొని సాల్వ్ చేస్తారు. ఎవరు చేయకపోయినా వాళ్ళ కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే సుమోటోగా కూడా కంప్లైంట్స్ తీసుకుంటారు. చైల్డ్ మ్యారేజెస్ ఆపుతారు, లీగల్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు. ఈ పరివారిక్ మహిళా లోక్ అదాలత్స్, ఫ్యామిలీ కోర్ట్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి డిస్ప్యూట్ సాల్వింగ్ చేస్తారు. డిఫరెంట్ థింగ్స్ నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్కి. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఫర్ మైనారిటీస్ గురించి ఉంది, మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి. చాలా ఉన్నాయి, నేను ఆర్టికల్స్ రాసుకుంటూ పోతాను, మీరు ఆల్రెడీ ఆర్టికల్స్ చదివారు కాబట్టి మీకు తెలిసిపోతుంది. 14 ఏంటో మీకు తెలుసు కదా, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో మైనారిటీస్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యారు. ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 15 clause 2 డిస్క్రిమినేషన్, అది రేస్,
రిలీజియన్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ వీటి మీద మనం డిస్క్రిమినేట్ చేయొద్దు. ఆర్టికల్ 15 క్లాస్ 4 మైనారిటీస్ యొక్క డెవలప్మెంట్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటే వాళ్ళకి స్పెషల్గా ఇచ్చినా తప్పు లేదు. ఆర్టికల్ 16(1), 16(2) ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉండాలి దేంట్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. ఆర్టికల్ 16(4) వాళ్ళకి అపాయింట్మెంట్స్లో రిజర్వేషన్స్ ఉంటే రిజర్వేషన్స్ కనిపించాలి, అందుకే మనం మైనారిటీస్కి రిజర్వేషన్స్ చూస్తాం కదా. నెక్స్ట్ ఆర్టికల్ 25 క్లాస్ 1 వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, వాళ్ళు నచ్చిన రిలీజియన్ని ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీకు తెలిసిన ఆర్టికల్సే. 26 వాళ్ళ రిలీజియస్ డెనామినేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మెయింటైన్ కూడా చేసుకోవచ్చు, ఠీకే, వాళ్ళని ఆపడానికి లేదు. 27 వాళ్ళ రిలీజియన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నందుకు ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి. 28 వాళ్ళకు నచ్చిన రిలీజియన్స్ ఇన్స్ట్రక్షన్లో, రిలీజియస్ వర్షిప్లో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. కరెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 29 వాళ్ళ డిస్టింక్ట్ లాంగ్వేజ్ని, స్క్రిప్ట్ని, కల్చర్ని వాళ్ళు కన్జర్వ్ చేసుకోవచ్చు. 29 క్లాస్ 2 ఈ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా, అంటే గవర్నమెంట్ ఎయిడ్ తీసుకొని ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అక్కడ రిలీజియన్ మీద, రేస్ మీద, కాస్ట్ మీద, లాంగ్వేజ్ మీద ఎవరిని రెస్ట్రిక్ట్ చేయకూడదు. అంటే నువ్వు ఈ తక్కువ రిలీజియన్, మైనారిటీ వాడివి, ఈ స్టేట్ ఇన్స్టిట్యూషన్లో నీకు ప్లేస్ లేదు, అట్లాంటివి చేయొద్దు. ఠీకే. నెక్స్ట్ ఆర్టికల్ 30 క్లాస్ 1 దీంట్లో 2 మైనారిటీస్ని మనం డిఫైన్ చేసుకుంటాం, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో వాళ్ళకు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి అడ్మినిస్ట్రేట్ చేసుకునే హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 30 క్లాస్ 2 ఏం చెప్తుంది, ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టేట్ ఎయిడే రావచ్చు, అలా స్టేట్ ఎయిడ్ ఉన్నంత మాత్రాన వాటి మీద డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ని అడ్మినిస్టర్ చేసుకోవడానికి అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్టికల్ 38 క్లాస్ 2 స్టేట్కి ఒక బాధ్యత ఉంది, ఇన్ఈక్వాలిటీస్ని ఎలిమినేట్ చేయాలి. గ్రూప్స్ మధ్య మెజారిటీకి మైనారిటీకి చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెజారిటీ వాళ్ళు తొక్కడానికి ట్రై చేయొచ్చు, అవి లేకుండా ఇన్ఈక్వాలిటీని తీసే బాధ్యత స్టేట్కి ఉంది. 46 వీకర్ సెక్షన్స్ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయాలి, ఇక్కడ వీకర్ అంటే మైనారిటీస్ కూడా వస్తారు కాబట్టి. ఆర్టికల్ 347 స్పెషల్ లాంగ్వేజ్ ప్రావిజన్స్ ఉండాలి, మైనారిటీ లాంగ్వేజెస్ కన్జర్వ్ చేసుకోవాలి. ఆర్టికల్ 350 క్లాజ్ ఏ మదర్ టంగ్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటట్టు చూడాలి, బికాజ్ మైనారిటీ వాళ్ళకు కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, వాటిని కాపాడుకోవాలని వాళ్ళకు ఉంటుంది. ఆర్టికల్ 350 క్లాజ్ బి ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలి, అతన్ని స్టేట్ అపాయింట్ చేయాలి. ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో వాళ్ళకున్న ప్రావిజన్స్. ఓకే. నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన మైనారిటీస్ చూడండి, వాళ్ళ కోసం ఏమేం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 దీంట్లో సెక్షన్ 2C కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ని మైనారిటీస్గా గుర్తించారనమాట. నెక్స్ట్ టిఎంఏ పై కేస్ ఇందులో ఏం చెప్పారు అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళ స్టేట్ లెవెల్లో లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ని గుర్తించాలి, బికాజ్ ఒక దగ్గర మైనారిటీ ఉన్న వాళ్ళు వేరే దగ్గర మెజారిటీ ఉండొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది స్టేట్ లెవెల్లో కూడా జరగాలి, ప్రతి రాష్ట్ర స్థాయిలో కూడా అని చెప్పేసి. నెక్స్ట్ ఒక ఎంసీఎంని ఎస్టాబ్లిష్ చేశారు 1992లో, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఇదే బాడీ అంటే ఏం చెప్తారు, స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధంగా వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ బాడీ వచ్చిన తర్వాత 1993లో. దాంట్లో ఫస్ట్ 5 మైనారిటీస్ని గుర్తించారు, ఎవరు వాళ్ళు, ముస్లిమ్స్, క్రిస్టియన్, సిఖ్స్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్. ఠీకే. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఓన్లీ 5ని గుర్తించారు, తర్వాత సో మెనీ ఇయర్స్ లేటర్ 2014లో జైన్స్ని కూడా మైనారిటీస్గా గుర్తించి ఈ లిస్ట్లో యాడ్ చేశారు. సో ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎంతమంది మైనారిటీస్ ఉన్నారు అంటే ఏం చెప్తారు, 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ స్ట్రక్చర్ గురించి చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ది స్ట్రక్చర్ చూస్తే 7 మెంబర్స్ ఉంటారు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ప్లస్ 5 మెంబర్స్. అందరూ మెంబర్స్ ఈ బాడీలో మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉండాలి. వీళ్ళందరినీ ఎవరు నామినేట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళ టర్మ్ ఎంత, 3 years. ఓకే. అయితే ఒక స్పెషల్ కమిషనర్ ఉండాలి లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం, ఓకే, కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. అయితే ఈయన పని ఏంటి అని అంటే ఈ పర్టికులర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్క్రిప్ట్,
వాళ్ళు ఏదైతే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని కాపాడుకోవడం కోసం నేను అన్ని విధాలా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. సో లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఇప్పుడు మనకి 8th షెడ్యూల్లో చూడండి 22 మేజర్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. అంటే ఇండియాలో చాలా మేజర్‌గా ఎక్కువ జనాలు మాట్లాడేవి 8th షెడ్యూల్‌లో ఉన్నాయి. అయి కాకుండా కూడా ఇంకా చిన్న చిన్న లాంగ్వేజెస్ ఉంటాయి కదా! ఆ మాట్లాడే గ్రూప్స్‌ని లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటారు. ఇప్పుడు స్టేట్ లెవెల్‌లో రాష్ట్రానికి ఒక లాంగ్వేజ్ ఉంటది. స్టేట్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు అనుకుందాము. తెలుగు కాకుండా కూడా ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు లింగ్విస్టిక్ మైనారిటీస్ అన్నమాట. సో, మదర్ టంగ్, స్టేట్ ప్రిన్సిపల్ లాంగ్వేజ్ డిఫర్ అయ్యేది ఇది లింగ్విస్టిక్ మైనారిటీస్ అని పిలుస్తాము. అయితే సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎప్పుడొచ్చింది ఇది 1957లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 350 ఆర్టికల్ 350 ఇంట్రడ్యూస్ చేసి ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలి, కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈయన ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. సో ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేసుకుంటాడు. ఆయన రిపోర్ట్ని ప్రెసిడెంట్ తీసుకెళ్లి పార్లమెంట్ ముందు ఉంచుతాడనమాట. ఫస్ట్ ఈయన ఆఫీస్ 1957లో ఢిల్లీలో క్రియేట్ చేశారు. దాని తర్వాత అలహాబాద్కి మూవ్ చేశారు. మళ్ళీ లేదు అలహాబాద్లో బాగాలేదు అని మళ్ళీ ఢిల్లీకి పట్టుకొచ్చారు 2015లో. ఓకే, అదంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అని చూస్తే ఆర్టికల్ 29 ఉండనే ఉంది, ఇప్పుడే చూసాం. ఆర్టికల్ 30 ఉంది, కరెక్ట్. అది కాకుండా కొన్ని ఫోరమ్స్ ఉన్నాయన్నమాట మైనారిటీస్ కోసం. ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 1949, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెమొరాండం 1956, సదర్న్ జోనల్ కౌన్సిల్ డెసిషన్స్ 1959, చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 1961, వైస్ చైర్మన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్ మీటింగ్ 1961. ఈ గ్రూప్స్, ఈ ఫోరమ్స్ ద్వారా ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ గురించి, వాళ్ళ సేఫ్ గార్డ్స్ గురించి, మైనారిటీ గ్రూప్స్ గురించి మాట్లాడి అవి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఉంది ఎకనామికలీ వీకర్ సెక్షన్. నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ గురించి చూద్దాము. మనం డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ చూస్తున్నాం కాబట్టి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఇప్పటిదాకా వీళ్ళు ఫైట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ క్లాస్లు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ తీసాక ఎప్పటి నుంచో కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని ఓసీస్ ఓపెన్ కేటగిరీలో చూస్తున్నాం కదా. బట్ అందులో కూడా కొంతమంది ఎకనామికల్లీ బ్యాడ్గా ఉండి ఉండొచ్చు, డబ్బులు తక్కువ వచ్చి ఉండొచ్చు, ఇన్కమ్ చాలా తక్కువ ఉండొచ్చు. వాళ్ళకి ఏదో ఒక రకమైన రిలీఫ్ ఉండాలి కదా. బికాజ్ ఓసీలో ఉన్నంత మాత్రం అందరూ రిచ్ అని కూడా కాదు, కొంతమంది యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్నమాట. సో వీళ్ళకు కూడా రిజర్వేషన్ని ప్రొవైడ్ చేశారు రీసెంట్గా. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎలా కేటగరైజ్ చేస్తున్నాం మనము? లెస్ దాన్ 8 lakh per year ఈ ఇన్కమ్ క్రైటీరియాతో వీళ్ళని కేటగరైజ్ చేస్తున్నాము. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ కాకుండా ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్స్కి వచ్చింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇండియాలో ఎంత పర్సెంట్ పాపులేషన్ ఉందంట వీళ్ళది? నియర్లీ 18.2% ఉందట. అంటే దగ్గర దగ్గర 350 million పీపుల్. ఓకే, సో మనం హిస్టరీలో చూసుకున్నాం అనుకోండి, విపి సింగ్ ఈయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు 1990లో. ఏం చెప్పారంటే ఈ ఎకనామికలీ వీకర్ వాళ్ళకి అట్లీస్ట్ 5 to 10% ఉండాలి ఎడ్యుకేషన్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్పి. సో పివి నరసింహారావు గవర్నమెంట్ అప్పుడు, కాంగ్రెస్ అప్పుడు 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు కూడా అప్పటి ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో. దాని తర్వాత 1992లో మండల్ కేస్ జడ్జిమెంట్ వచ్చింది కదా ఓబీసీస్ కోసం. అందులో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ అవసరం లేదు స్పెషల్ది అని స్ట్రైక్ డౌన్ తీసిరు. బట్ దాని తర్వాత ఏమైంది, 2010లో సిన్హో కమిషన్ అనేసి ఒకటి వచ్చిందనమాట. వీళ్ళు లేదు ఈడబ్ల్యూఎస్కి రికమెండేషన్ ఉండాలి, అలా డబ్బులు తక్కువ ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఏదో ఒక రిలీఫ్ ఉండకపోతే వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్లో పైకి వస్తారు అన్నట్టు, వాళ్ళు ఎప్పుడు ఈ ఫెసిలిటీస్ని తీసుకోలేరు అని చెప్పి. అందుకోసం వచ్చింది 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019. దాంట్లో 2 clauses ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 15 clause 6, ఆర్టికల్ 16 clause 6. దీంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక నుంచి పబ్లిక్ సర్వీసెస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 10% వరకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. ఓకే, సో 15(6) ఏం చెప్తుంది అంటే
10% సీట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, 16(6) ఏం చెప్తుంది, 10% గవర్నమెంట్ పోస్ట్లో, అట్లా అనమాట. 2 సెపరేట్ క్లాజెస్ వచ్చేసినాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలి అని అంటే యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 8 lakhs ఉండాలి. బట్ అందులో ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎవరెవరికి ఈడబ్ల్యూఎస్ రాదు, దీంట్లో కూడా క్రీమీ లేయర్ క్రైటీరియా ఏంటి అంటే ఎవరికైతే మోర్ దెన్ 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో, బికాస్ ఇక్కడ నుంచి వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది క్రైటీరియా కాదు. నెక్స్ట్ ఎవరికైతే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉందో ఆఫ్ 1000 square feet వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరికైతే రెసిడెన్షియల్ ప్లాట్ ఉందో నియర్లీ 100 square yards వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. ఎస్పెషలీ 100 square yards ఇన్ మున్సిపాలిటీస్, మిగతా ప్లేసెస్లో 200 square yards. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పారనమాట. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి ఏమేం చట్టాలు వచ్చాయి అని అడిగారు అనుకోండి మనకి ఎగ్జామ్లో, 1992లో మండల్ కేసు వాళ్ళు ఏం చెప్పారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్కి ఈ రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పారు. జస్ట్ ఓన్లీ ఎకానమీ, పైసలు అనే రీజన్ మీద మనం ఎవరికి రిజర్వేషన్ ఇవ్వలేము అని మండల్ కేసులో చెప్పారు. ఇందిరా సానీ కేస్ 1992. సో ఈ ఇందిరా సానీ కేసులో కూడా ఏం చెప్పారంటే జస్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని చూసి కాదు, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలి, నాట్ జస్ట్ ఎకానమీ అని ఇందిరా సానీ కేసులో కూడా చెప్పారు. దాని తర్వాత వచ్చింది జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ ఇయర్లో, 2022లో. వీళ్ళు చెప్పారు లేదు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద కూడా కొంతమంది చాలా బ్యాడ్ పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే ఇలాంటి రిజర్వేషన్ కావాలి అని చెప్పి 103rd అమెండ్మెంట్ని అప్హోల్డ్ చేస్తూ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కరెక్టే అని చెప్పేసి చెప్పారు. ఇంకా దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు అప్హోల్డ్ చేసిందనమాట, ఎస్ ఇది కరెక్టే, ఇది కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి. అసలు ఎందుకు ఇది అని అంటే మీకు స్టేట్మెంట్స్లో అడగొచ్చు, ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి. సో టాప్ కేటగిరీస్లో కూడా ఇన్ఈక్వాలిటీని తీసేయడానికి, మెరిటోక్రసీని ప్రమోట్ చేయడానికి. బికాజ్ ఎస్ మెరిట్ మీద మనం జడ్జి చేస్తాము, బట్ ఎప్పుడు అందరూ ఈక్వల్ లెవెల్లో ఉన్నప్పుడు కదా, ఈక్వల్ అన్ని కాస్ట్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు వీళ్ళందరినీ మెరిట్ లెవెల్కి తీసుకొచ్చాక అప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేవి తీసేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి ఇట్స్ ఫైన్ నౌ అన్నట్టు. తర్వాత ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ని కూడా రికగ్నైజ్ చేయడానికి, ఇప్పటిదాకా ఓన్లీ సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ రికగ్నైజ్ చేసాం. సో దీంతో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ని కూడా మనం రికగ్నైజ్ చేసాం, అండ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి అనమాట. ఓకే, బట్ ఇది ఒక పోవర్టీ ఎలివేషన్ టూల్ కాదు. అంటే పోవర్టీని రిమూవ్ చేయడానికి చాలామంది క్రిటిసిజం ఏం చేస్తారు అని అంటే, మీరు స్కాలర్షిప్లు ఇట్లాంటివి ఇవ్వచ్చు కదా, ఈ రిజర్వేషన్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల నిజంగా మెరిట్తో హయ్యర్ మార్క్స్ కోసం పోరాడే వాళ్ళకి డిమోటివేటింగ్ ఫ్యాక్టర్లా ఉంటుంది. వాళ్ళు చదువుదామన్నా ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే సగం కోటా అంతా రిజర్వేషన్కి వెళ్ళిపోతే మనం కష్టపడి చదివినా ఏముంది, వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్కి జాబ్స్ వస్తున్నాయి, మనం ఇంత కష్టపడి చదివి టాప్ తెచ్చుకున్నా మనం ఆ లిస్ట్లో ఉండలేము, కొంచెం డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ కదా. మళ్ళీ కొంత బేసిక్ స్ట్రక్చర్ని కూడా వైలేట్ చేస్తున్నట్టు. ఏ రకంగా అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా ఎక్స్ట్రా రిజర్వేషన్ యాడ్ అయితే 50% సీలింగ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది ఒక రకంగా వైలేట్ చేసినట్టే అవుతుంది. తర్వాత కొంత ఈక్వాలిటీని కూడా వైలేట్ చేసినట్టే అని కొంతమంది చెప్తారు, ఎందుకంటే నిజంగా రిజర్వేషన్స్కి అర్హులు ఎవరు, ఓబీసీ ఎస్సీ ఎస్టీలు అని చాలా మంది ఫీలింగ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ యాడ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కోటా ఒకప్పుడు వీళ్ళకి చెందింది, ఇప్పుడు వీళ్ళని ఇంక్లూడ్ చేసేసరికి వీళ్ళ కాంపిటీషన్ కొంత తగ్గిపోయింది, అంటే వీళ్ళ నెంబర్స్ కొంచెం తగ్గిపోయినాయి అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత కొంతమందికి ఇన్కమ్ క్రైటీరియాతో ప్రాబ్లం ఉంది, మరీ 5 లక్షలు పెట్టిర్రు క్యాప్, ఇది టూ మచ్, బికాజ్ 5 లక్షల్లో చాలా మంది ఉన్నారు, సో అందరూ దీనికోసం వచ్చేస్తారు కోటా కోసం ఫైట్ చేసుకుంటూ అని. సో ఎక్సెట్రా ఇట్లాంటి క్రిటిసిజమ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎట్లయితే ఎస్సీస్ కోసం ఒక నేషనల్ కమిషన్, ఎస్టీస్ కోసం ఓబీసీస్ కోసం ఉందో, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం కూడా ఒక నేషనల్ కమిషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ని ప్రపోజ్ చేశారనమాట. అంటే రాబోతుంది, ఒక చైర్పర్సన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్ అని చెప్పి. సేమ్ మనము పైన బాడీస్కి క్రైటీరియా చూసాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ డిటర్మైన్ చేస్తుంది కండిషన్స్ ఆఫ్ ది సర్వీస్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీ చూసామనుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. వెరీ ఇంపార్టెంట్ బాడీ, క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని నుంచి ఎప్పుడైనా, యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియా కూడా ఇది. సో ఈ ఎన్హెచ్ఆర్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా అని అడుగుతాడు ఫస్ట్. కాదు,
ఇప్పటిదాకా మనం చూసిన బాడీస్ అన్ని కాన్స్టిట్యూషనలే, ఎన్సిఎస్టి, ఎన్సిఎస్సి, ఎన్సిబిసి ఇవన్నీ. బట్ ఇది స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడిన బాడీ. ఏంటా చట్టం? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993, రైట్? ఇలాంటి ఒక చట్టం ఇండియాలో ఎందుకు తీసుకొచ్చారు అంటే 1991లో వరల్డ్లో ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఒకటి వచ్చాయన్నమాట హ్యూమన్ రైట్స్ కోసం. దాన్ని మనం మన ఇండియాలో అడాప్ట్ చేసుకుంటూ ఇలాంటి ఒక యాక్ట్ తీసుకొచ్చామన్నమాట. ఎన్హెచ్ఆర్సి యొక్క కాంపోజిషన్ చూసామనుకోండి, ఒక చైర్పర్సన్ ఎవరుంటారు యూజువల్గా? చైర్పర్సన్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈధర్ ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు, రిటైర్డ్ అయినా, లేకపోతే ఏదైనా సుప్రీం కోర్ట్ జడ్జి కూడా అయి ఉండొచ్చు. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయినా, లేకపోతే సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అయినా సరే. మెంబర్స్ని చూసామనుకోండి, ఒక మెంబర్ ఖచ్చితంగా ఈధర్ ఫార్మర్ లేదా కరెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయి ఉండాలి. ఠీకే? ఫార్మర్ లేదా కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఏదైనా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయి ఉండాలి. ఇంకొక 3 మెంబర్స్ హ్యూమన్ రైట్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. హ్యూమన్ రైట్స్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్, అండ్ ఈ ఎక్స్పర్ట్స్లో ఖచ్చితంగా ఒక విమెన్ ఉండాలి. ఇది క్రైటీరియా అనమాట. తర్వాత ఈ 7 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. దాంట్లో మనకి డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి కదా, ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, ఇట్లాంటి వాళ్ళ నుంచి కొంతమంది డీమ్డ్ పర్సన్స్, చైర్పర్సన్స్, చీఫ్ కమిషనర్స్ని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అంటే అందరి గురించి ఆలోచించాలి కదా, మైనారిటీస్, ఎస్సీస్, ఎస్టీస్. సో ఈ బాడీస్ నుంచి కూడా డీమ్డ్ పర్సన్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూసామనుకోండి, ఎవరు అపాయింట్ చేస్తున్నారు ఎన్హెచ్ఆర్సి మెంబర్స్ని? ప్రెసిడెంట్. ఎవరి రికమెండేషన్స్ మీద అపాయింట్ చేస్తాడు ప్రెసిడెంట్? ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తే. టర్మ్ అండ్ రిమూవల్ చూసామనుకోండి, ఎన్హెచ్ఆర్సి మెంబర్స్కి 3 years టర్మ్ ఉంటుంది. ఏ ఏజ్ వచ్చేంత వరకు పనిచేయొచ్చు? 70. దిస్ ఇస్ అ బిగ్గర్ నెంబర్ కదా. మనం సుప్రీంకోర్టులో కూడా జడ్జెస్కి 65, హైకోర్టులో 62 అన్నాం, కానీ ఎన్హెచ్ఆర్సీకి చూడండి 70 వచ్చేంత వరకు పనిచేయొచ్చు. వీళ్ళని రిమూవ్ చేయాలంటే ఎవరు చేస్తారు? అపాయింట్ చేసిన ఆయననే చేస్తాడు, ప్రెసిడెంట్. ఏ రీజన్స్ మీద? మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. ఠీకే? ఇంకా వేరే గ్రౌండ్స్ ఏదంటే అప్పులు ఉండడం, ఇన్సాల్వెన్సీ, మెంటల్లీ అన్ఫిట్ ఉండడం, ఏదైనా క్రిమినల్ కన్విక్షన్ ఉండడం, ఈ రీజన్స్ కూడా. ఎన్హెచ్ఆర్సీ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. ఎక్కడెక్కడైతే హ్యూమన్ రైట్ వయలేషన్స్ జరుగుతున్నాయో, మనము చాలా గొడవలు చూస్తూ ఉంటాం కదా, బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవ్వకుండా ఒక స్టేట్ గవర్నమెంట్ తొక్కేసినా, లేదా ఏదైనా ఆర్గనైజేషన్ తొక్కేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైళ్ళల్లో చూడండి, ప్రిజన్ కండిషన్స్ బాగాలేవనుకోండి, తప్పు చేసి అక్కడికి వెళ్ళిరు, కానీ మినిమం ఫుడ్ ఉండడము, లేకపోతే ఇట్లా సాలిటరీ కన్ఫైన్మెంట్, ఇట్లాంటి ఘోరాలు ఉండకూడదు. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత నీట్ కండిషన్స్ ఉండాలి కదా. తప్పు చేసినంత మాత్రాన వాళ్ళని తీసుకెళ్లి డ్రైనేజ్లో పడేసి ఇక్కడే చావండి, 3rd degree పనిష్మెంట్స్ ఇచ్చి అట్లా చేయలేం మనము. పనిష్మెంట్ ఇచ్చేది ఎందుకు అంటే ఆ మనిషిలో పరివర్తన, మార్పు తీసుకురావడానికి. పనిష్మెంట్ అనేది మన సోల్ మోటివ్ కాదు. సో అట్లా హ్యూమన్ రైట్ వయలేషన్స్ని వీళ్ళు చూసుకుంటారనమాట. తర్వాత పాలసీ రికమెండేషన్స్ కూడా చేస్తారు. పాలసీ రికమెండేషన్స్ అంటే హ్యూమన్ రైట్స్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేయడానికి ఏవైతే ఇన్పుట్స్ అవసరమో, రికమెండేషన్స్ అవసరమో గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారనమాట. తర్వాత రీసెర్చ్ అండ్ అడ్వకేసీ. హ్యూమన్ రైట్స్ గురించి చదువుకుంటారు, వరల్డ్లోని హ్యూమన్ రైట్స్ లిటరసీ ప్రోగ్రామ్స్ని చూస్తారు, ఎన్జిఓస్తో కలిసి పనిచేస్తారు అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి. తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో ఇంటర్నేషనల్ ట్రీటీస్ సైన్ చేయడం కానివ్వండి, అవి ఇండియాలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడడం కానివ్వండి, ఇవన్నీ రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎన్హెచ్ఆర్సి పవర్స్ చూస్తే సేమ్ పైన బాడీస్కి చూసినట్టు వీళ్ళకి సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి. కోర్టుకి ఉన్న పవర్స్ ఏంటి చెప్పండి? ఎవరైనా విట్నెస్ని పిలవడం, సమ్మన్ చేయడము, ఎవిడెన్స్ని ఎగ్జామిన్ చేయడము, పబ్లిక్ రికార్డ్స్ని తెప్పించుకోవడము, వాటిని ఎగ్జామిన్ చేయడం, ఇవన్నీ పవర్స్ ఎన్హెచ్ఆర్సీకి ఉన్నాయి. తర్వాత ఎక్కడైనా వైలేషన్ జరిగినప్పుడు కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి కదా. సో ఆ కంపెన్సేషన్ ఇప్పించేటట్టు చూడడము, వీళ్ళు ఇయ్యరు, ఇప్పించేటట్టు చూస్తారు గవర్నమెంట్ నుంచో లేకపోతే ఆర్గనైజేషన్ నుంచో. ప్రతిసారి కంప్లైంట్ చేస్తేనే కన్సల్ట్ తీసుకోరు, వీళ్ళకు కూడా సుమోటో ఎక్కడైనా వయలేషన్ జరుగుతుంది అని చెప్తే వాళ్ళే సొంతంగా వెళ్ళి కేసెస్ని తీసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి కోర్టు యాక్సెస్ కూడా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టుని వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం. ఠీకే? మనం కొన్ని ఫేమస్ ఎన్హెచ్ఆర్సీ ఇనిషియేటివ్స్ చూసామనుకోండి. ఇప్పుడు ఈ
ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2000, టాడా. ఇవి హ్యూమన్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం వీళ్ళు ఇలాంటి లాస్ని చాలా రివ్యూ చేశారనమాట. తర్వాత కొన్ని కస్టోడియల్ సేఫ్ గార్డ్స్, మనకి జనాలు ఏదైనా క్రైమ్ వల్ల కన్విక్ట్ అయినప్పుడు లేకపోతే ముందే ట్రయల్కి వెళ్ళినప్పుడు కొన్ని కస్టోడియల్ డెత్స్, అక్కడే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొన్ని డెత్స్, రేప్స్, టార్చర్ ఇవన్నీ జరుగుతాయి కదా, ఇవి జరగకుండా చూడడం. మీరే సినిమాలో చూడండి, పోలీస్ సెల్లో వేసి ఇష్టం వచ్చినట్టు కొడతారు, గోర్లు పీకుతారు, ఇక రకరకాలు చేస్తారు కదా, అవన్నీ సినిమాలోనే జరుగుతాయి, బయట యాక్చువల్గా జరగకుండా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ పోలీస్ రిఫార్మ్స్ గురించి అడ్వకేసీ ఇస్తారు. బికాజ్ మనకి పోలీస్ దగ్గరికి వెళ్ళాలంటే న్యాయం కోసం వెళ్ళడం కంటే ఫస్ట్ భయపడతాం మనం, అబ్బా ఎందుకబ్బా పోలీస్ చుట్టూ తిరగడం అనేసి, బికాజ్ మనకు భయం అవుతుంది పోలీసులు ఏం చేస్తారు అని. ఎస్ ఆర్ నో మనం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. సో పోలీస్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అసలు పోలీసులు అంటే భయపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ మీద మనకి ఫుల్ ఫెయిత్ ఉండేటట్టు, అలాంటి రిఫార్మ్స్ కోసం. నెక్స్ట్ హెచ్ఐవి, వీళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా. చూడండి, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత భయం అవుతుంది, మనకు తెలుసు వాళ్ళతో తిన్నా, కలిసి మాట్లాడినా, వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేసినా మనకి ఏం కాదు, ఎయిడ్స్ రాదు, బట్ అయినా కూడా మనకి భయం, సొసైటీలో అట్లా పెట్టిరు. మరి వీళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి, వాళ్ళకి బాధ అవుతుంది కదా. సో వాళ్ళ రైట్స్ గురించి ఆలోచించడం ఇట్లాంటివి చేస్తారనమాట. బట్ ఈ ఎన్హెచ్ఆర్సీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే రిసోర్సెస్ చాలా తక్కువ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, షార్టేజెస్ ఉన్నాయి, మళ్ళీ కేసెస్ చాలా బ్యాక్లాగ్ ఉన్నాయి. సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి కానీ ఆల్మోస్ట్ టూత్లెస్ టైగర్ లాగానే, రియల్ పవర్స్ ఉండవు. ఇప్పుడు వీళ్ళే కంపెన్సేషన్ ఇప్పించేంత పవర్ ఉందనుకోండి ఇచ్చేటట్టు, అది హయ్యర్ లెవెల్ ఆఫ్ పవర్, బట్ వీళ్ళు ఓన్లీ రికమెండ్ మాత్రమే చేయగలరు అనమాట, జస్ట్ రికమెండేషన్స్ వరకే వీళ్ళ పవర్. కరెక్ట్. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న బ్యాక్లాగ్, 1 year కంటే ఓల్డ్ కేసెస్ని వీళ్ళు డీల్ చేయరు. ఠీకే, నాన్ స్టేట్ యాక్టర్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ని వీళ్ళు డీల్ చేయరు. ఇట్లాంటి లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి, కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వాలి, ప్రాసెస్ సింప్లిఫికేషన్ చేయాలి, అకౌంటబిలిటీ పెంచాలి, మానిటరింగ్ ఉండాలి, ఎక్సెట్రా. ఇట్లాంటివన్నీ మనం చెప్పొచ్చు. ఇది కొంచెం మెయిన్స్ లెవెల్లో అయిపోతుంది. సో ఎట్లయితే నేషనల్ లెవెల్లో ఎన్హెచ్ఆర్సీ ఉందో, స్టేట్ లెవెల్లో ఏముంటుంది, ఎస్హెచ్ఆర్సీ ఉంటుంది. సింపుల్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది కూడా 1993 యాక్ట్ వల్లనే వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. కాంపోజిషన్ చూసామనుకోండి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అయినా అయి ఉండాలి, లేదా జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అయినా అయి ఉండాలి. మెంబర్స్ చూసామనుకోండి, ఒక హైకోర్టు జడ్జి ఉండాలి, ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఉండాలి, నెక్స్ట్ ఎవరైనా ఇద్దరు హ్యూమన్ రైట్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, నేషనల్ లెవెల్లో అయితే ప్రెసిడెంట్ చేస్తున్నాడు, స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ చేస్తాడు. ఎవరు రికమెండ్ చేస్తారు, సీఎం. అక్కడ ఎవరు రికమెండ్ చేస్తున్నారు, పిఎం. నెక్స్ట్ అంటే సీఎం అంటే ఒక కమిటీ ఉంటుంది, కమిటీ విత్ సీఎం యాజ్ హెడ్, వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట. రిమూవల్. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ మెంబర్స్ని, ఎస్హెచ్ఆర్సీ మెంబర్స్ని రిమూవ్ చేసేది ప్రెసిడెంట్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది, ఇప్పుడు ఇది ఎన్హెచ్ఆర్సీ, ఇది ఎస్హెచ్ఆర్సీ. కరెక్ట్. నేషనల్ లెవెల్లో అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు, ప్రెసిడెంట్. స్టేట్ లెవెల్లో గవర్నర్ చేస్తున్నాడు అపాయింట్మెంట్. అదే రిమూవల్ చూసామనుకోండి, ఇక్కడ ప్రెసిడెంటే చేస్తున్నాడు, ఇక్కడ ప్రెసిడెంటే చేస్తున్నాడు. రీజన్స్ ఏంటి, సేమ్, మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఈ చేంజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇవి మనం ఇంపార్టెంట్ బాడీస్ గురించి చూసాము. నెక్స్ట్ మనం నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఏముంటుంది నేషనల్ ఇంటిగ్రేషన్కి ఛాలెంజెస్ అంటే, ఎక్కడెక్కడో ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో కొట్టుకుంటా ఉంటారు, మేము ఇండియాలో ఉండం, విడిపోతాం, మాకు సపరేట్ కంట్రీ ఇవ్వండి, మాకు సపరేట్ స్టేట్హుడ్ ఇవ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, రివర్స్ కోసం కొట్టుకుంటారు. వాటి గురించి డిస్కస్ చేసి మనం ఈ క్లాసెస్ క్లోజ్ చేయొచ్చు. సో కంప్లీట్ టీజీపీఎస్సీ సిలబస్ అయిపోతుంది దీంతో. సో నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, మనకి మైండ్లో ఒక ఫీలింగ్, మనందరం యునైటెడ్, ఒక సాలిడారిటీ, ఒక కొహెషన్ అంటే కలిసి ఉండే ఒక ఫోర్స్ అన్నమాట. ఇవన్నీ మనకుంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఉన్నట్టు. ఇట్స్ అ సోషియో సైకలాజికల్ ప్రాసెస్. సోషియో సైకలాజికల్ ప్రాసెస్ ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది అని ఎవరు చెప్పారు, హెచ్ఏ గాని. డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఈయనేం చెప్పారు, ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ మన ఇన్సైడ్ లోపల ఉంటుంది అనమాట. ఫిజికల్గా కలిసి ఉండడము, టెక్నికల్గా కలిసి ఉండడం కాదు,
మన లోపల మన హార్ట్‌లో ఒక కన్సైన్స్ ఉందనుకోండి. యెస్! మనందరం యాస్ ఎ పీపుల్ టుగెదర్ అని ఒక కాన్షియస్‌నెస్ ఉండడం నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్తారు. ఓకే. సో, దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, కల్చరల్, సైకలాజికల్ అన్ని రకాలుగా మనం ఇంటిగ్రేటెడ్‌గా ఉంటే అది నేషనల్ ఇంటిగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనము నేషనల్ ఇంటిగ్రేషన్స్‌కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మనందరం కలిసి ఉండకుండా చేసే మెంటల్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఫస్ట్ సెషనిస్ట్ డిమాండ్స్. అంటే మేము ఇండియా నుంచి సెపరేట్‌గా వెళ్ళిపోతాం. అసలు మాకు ఇండియాతోనే వద్దు. సెపరేట్ కంట్రీగా ఫార్మ్ అవుతాం అని అడుగుతారు చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్. మీరెప్పుడు న్యూస్‌లో చూస్తుంటారు కదా! అలాగే ద్రవిడ నాడు అని సౌత్‌లో అడుగుతా ఉంటారు. కరెక్ట్? నెక్స్ట్ సెపరేట్ కంట్రీ అని అడుగుతున్నారు వీళ్ళు. వీళ్ళేమంటారు ఇండియాలోనే ఉంటాం గానీ మాకు సెపరేట్ స్టేట్‌హుడ్ కావాలి అని అంటారు. ఎవరు? బోడోస్, అస్సాం, బోడోల్యాండ్ అని అంటారు. గోర్ఖాస్, గోర్ఖాల్యాండ్ అంటారు. కరెక్ట్? మళ్ళీ నేషనల్ ఇంటిగ్రేషన్స్‌కి ఇంకో ప్రాబ్లమ్ ఏంటి? ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. వాటర్ డిస్ప్యూట్స్ కానీ, బౌండరీ డిస్ప్యూట్స్ కానీ ఉంటాయి. కరెక్ట్? ఇప్పుడు బౌండరీ డిస్ప్యూట్ చూడండి తెలంగాణకి, కర్ణాటక ఒకటి ఉంటది. వాటర్ డిస్ప్యూట్ అయితే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి ఉంది. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కి ఉంది. అలాగే తమిళనాడు, కేరళకి ఉంది. ఇట్లా వాటర్ డిస్ప్యూట్స్ మీకు తెలుసు. రైట్? నెక్స్ట్ సన్ ఆఫ్ సాయిల్ థియరీ. ఇది కూడా ప్రాబ్లమే. సన్ ఆఫ్ సాయిల్ థియరీ అంటే నా ఊరు, నా మట్టి, నా గాలి. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇండియన్స్ అనే బ్రాడ్ వేలో ఆలోచించకుండా నాది తెలంగాణ, నేను తెలుగు, నాది మరాఠీ, ఇట్లా ఆలోచిస్తాం అనమాట. కొంత లోకల్ లెవెల్‌లో ఎక్కువ ఆలోచిస్తాం. అస్సాం అనేది అస్సామీస్ కోసమే. మహారాష్ట్ర అనేది ఓన్లీ మరాఠీస్ వాళ్ళకి అంటే మరి గుజరాతీస్ ఉంటారు కదా అక్కడ. కొంచెం మంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ. వాళ్ళకి ప్రాబ్లమ్ అయిపోతది. సో ఇయన్నీ కూడా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ వచ్చేసి కమ్యూనలిజం. కమ్యూనలిజం అనేది ఆల్మోస్ట్ ఒక రిలీజియస్ కమ్యూనిటీతో వచ్చే డివిజివ్ టెండెన్సీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి పొలిటికల్ పార్టీసే కొన్ని రిలీజియస్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఎట్లాంటివి చెప్పండి? అకాలీ దళ్. కరెక్ట్? నెక్స్ట్ ముస్లిం లీగ్ మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్‌లో మళ్ళీ మనం ఎంఐఎం కూడా చూసినాం కదా! కరెక్ట్? ఈ ముస్లిం లీగ్ నుంచి ఎంఐఎం. వాళ్ళు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్‌లోనే పోటీ చేస్తారు. అక్కడే గెలుస్తారు. సో ఒక రిలీజియన్ వల్ల వచ్చే పొలిటికల్ పార్టీ ఇండియా లెవెల్‌లో అందరిని కలుపుకోగలదా? లేదు. బికాజ్ అక్కడ రిలీజియన్ అనేది డామినేటింగ్ ఫ్యాక్టర్ అయింది. తర్వాత రిలీజియస్ ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే వాళ్ళ రిలీజియన్‌ని అప్‌హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ రాష్ట్ర అనేసి మాట్లాడుతా ఉంటారు. లైక్ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇలాంటివి. నెక్స్ట్ మనం కమ్యూనల్ రైట్స్ చూస్తాము. ఇప్పుడు బీఫ్ క్యారీ చేస్తున్నారని ఒకరు, ఇంకా యూనో హిందూస్‌ని ఒక ట్రైన్‌లో వెళ్తుంటే చంపేశారు అనేసి ఒకరు, ఇట్లా హిందూ ముస్లిం గొడవలు, లవ్ జిహాద్ ఇయన్నీ కమ్యూనల్ రియట్సే గదా! నెక్స్ట్ రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద గొడవలు. ఇదైతే వెరీ ఫేమస్. ఏంటి చెప్పండి? బాబ్రీ మస్జిద్. అయోధ్య రామ్ జన్మభూమి ఇష్యూ. అది రీసెంట్‌గా తెగింది గానీ ఎంత ఓల్డ్ ఏజ్ ఇష్యూ అది. ఎప్పటినుంచి కొట్టుకుంటున్నారు ఆ స్ట్రక్చర్ కోసం. మాదంటే మాది మాస్క్ ఉందని వీళ్ళు, టెంపుల్ ఉందని వాళ్ళు. అట్లా అన్నమాట. ఇది కూడా నేషనల్ ఇంటిగ్రేషన్‌కి ప్రాబ్లమే. నెక్స్ట్ కాస్టిజం కూడా ప్రాబ్లమే. బికాజ్ ఎంతసేపు నా కాస్ట్, మా వోళ్ళు, నా గ్రూప్ అంటే మళ్ళా అగైన్ అది నా ఇండియా అనే ఫీలింగ్‌కి ఎగెయిన్స్టే. చూడండి కాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఎట్లాంటిది? బహుజన్ సమాజ్ పార్టీ. కాస్ట్ బేస్డ్ ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి. క్షత్రియ మహాసభ ఇలాంటిది. కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ మనం ఎన్ని చూస్తున్నాం? ఎగ్జాంపుల్ బీహార్, యూపీలో హయ్యర్ కాస్ట్‌కి, లోవర్ కాస్ట్‌కి విపరీతమైన గొడవలు జరుగుతా ఉంటాయి. కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ చూస్తున్నాం. ఎప్పుడు గొడవలే ఉంటాయి. లైక్ చాలా మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చాలా బాధ ఉండొచ్చు. అరే ఏందిది కాస్ట్ వైస్ కట్ ఆఫ్‌లు. యూపీఎస్సీలో అయితే అదే ఫాలో అవుతాం కదా మనం. సో నెసెసరీ. యెస్, రిజర్వేషన్స్ ఆర్ నెసెసరీ సోషియో ఎకనామిక్ జస్టిస్ కోసం. బట్ యూ కాంట్ సాటిస్ఫై ఆల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ రిజర్వేషన్స్ డెఫినెట్లీ. బట్ ఎప్పుడైతే ఫ్యూచర్‌లో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చి అందరూ సమానంగా ఉన్నారు, అందరికీ సమానమైన ఎడ్యుకేషన్, ఎకానమీ ఉన్నప్పుడు రిజర్వేషన్స్ తీసేయొచ్చు. బట్ రైట్ నౌ అది గొడవలకైతే కారణం. ఇంకొంతమంది వస్తారు చూడండి. రీసెంట్‌గా మనం జాట్స్ చూసాము, మరాఠీస్ చూసాము, ఇక్కడ లింగాయత్స్ చూసాము. మాది మా కాస్ట్‌కి రిజర్వేషన్స్ కావాలి, మాకు బ్యాక్వర్డ్‌నెస్ ఉంది అని కొత్తగా చాలా మంది రోజుకొకరు వస్తున్నారు, అడుగుతున్నారు. సో దీనివల్ల కూడా గొడవలు జరుగుతున్నాయి. నెక్స్ట్ లింగ్విజం అనేది కూడా ఇంటిగ్రేషన్‌కి ప్రాబ్లమే. అగైన్ మా లాంగ్వేజ్, మాది గొప్ప. ఫర్ ఎగ్జాంపుల్
అసలు ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఎట్లా ఫామ్ అయింది? ఆంధ్రప్రదేశ్ వదిలేయండి. ఆంధ్ర అనే స్టేట్ ఎట్లా ఫామ్ అయింది? మద్రాస్ నుంచి విడిపోయి. ఏ రీజన్ మీద? తెలుగు ఐడెంటిటీ. అసలు తెలుగోళ్ళు అంటేనే పట్టించుకునేటోళ్ళు కాదు అప్పట్లో. సౌత్ అంటే చాలు మద్రాస్. అది తెలుగా, కన్నడనా, కేరళలా కాదు మద్రాస్. ఇడ్లీ సాంబార్ అంతే. ఇట్లనే ఉండేది. సో ఇదంతా మనోళ్ళకి నచ్చక లేదు లేదు మాకు సెపరేట్ ఐడెంటిటీ కల్చర్ ఉంది అని చెప్పేసి యాంటై హిందీ అజిటేషన్స్ వచ్చేవన్నమాట. ఎక్కువ సౌత్ ఇండియాలో హిందీ అంటే పడదు. గొడవలు తమిళనాడు ఇక్కడ. నెక్స్ట్ ఇవన్నీ రీజన్స్ కాకుండా ఇంకా కొన్ని స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, రైట్? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం ఇట్లాంటివన్నీ చాలా వరకు ఇప్పుడు మనం నియర్లీ 73% వరకు తగ్గాయి 2010 నుంచి చూస్తే. గవర్నమెంట్ బాగా వీళ్ళని కంట్రోల్ చేస్తుంది కానీ స్టిల్ మనం ఎక్కడో చూస్తూనే ఉంటాం కదా, ఆర్మ్డ్ పర్సనల్ చచ్చిపోయారు అని చెప్పి, నక్సలైట్కి పోలీసులకి గొడవ జరిగి వాళ్ళు వీళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు ఇట్లాంటివి. సో ఇలాంటి వాటి కోసం గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని తగ్గించడానికి అంటే నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ 2015లో. ఇవి ఆప్షన్స్లో వస్తే చూడండి. నెక్స్ట్ సమాధాన్ స్ట్రాటజీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కోసం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేరేంటి? బస్తారియా బెటాలియన్. నెక్స్ట్ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, వాళ్ళకి మంచి ఉపాధి కల్పిస్తే ఇట్లాంటి ఎక్స్ట్రీమిజం వదిలేస్తారు అని చెప్పి. ఆపరేషన్ ఆక్టోపస్, ఆపరేషన్ డబుల్ బుల్, ఇవన్నీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని తగ్గించడానికి. నెక్స్ట్ ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్. ఇన్సర్జెన్సీ అంటే ఏంటి చెప్పండి? ఒక రివోల్ట్, అందరూ గ్రూప్గా వచ్చి ఒక ఫైట్, ఒక రెవల్యూషన్ టైప్. నార్త్ ఈస్ట్లో మన మీద ఎక్కువగా చూస్తాము. ఎందుకు? జనరల్గా నార్త్ ఈస్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి? మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇల్లీగల్ మైగ్రేషన్. ఎక్కడి నుంచి వస్తారు? యూజువల్గా బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు. అట్లనే మయన్మార్ నుంచి కూడా కొంత పర్సిక్యూషన్ని తప్పించుకోవడానికి కొంతమంది వస్తారు. వాళ్ళ కంట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని ఇండియాలో సేఫ్ హెవెన్స్ కోసం వస్తారనమాట. అవి కాకుండా ట్రైబల్ రివోల్ట్స్ ఉంటాయి మనకు అక్కడ. ట్రైబల్ వాళ్ళ కల్చర్, ట్రెడిషన్, కస్టమ్, లాంగ్వేజ్, ఎథ్నిసిటీ అంతా డిఫరెంట్. మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు కలవలేరు. మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలి, మాకు సపరేటిజం కావాలి అని అట్లా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏమో సపరేట్ కంట్రీయే కావాలి. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, ఇండియాని ఆల్మోస్ట్ ఓకే ఒక రకంగా ఇండియానే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మనకు, కానీ ఎందుకో నార్త్ ఈస్ట్ వాళ్ళని ఎప్పుడు డిఫరెంట్గానే చూస్తారు. వాళ్ళు కొంచెం చూడ్డానికి కొంచెం టిబేటియన్స్, చైనా, మయన్మార్, కొంచెం అదే జపాన్, కొరియా ఫీచర్స్ అట్లనే ఉంటాయి కదా. మీరు అటు వెళ్ళి చూడండి, కంప్లీట్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినట్టు అట్లా ఫీల్ అవుతారు. బట్ ఇన్ఫాక్ట్ దే ఆర్ ఇండియన్స్. మనం ఎట్లనో వాళ్ళు కూడా అట్లనే. కానీ చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా చూసాను. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వల్ల, వాళ్ళ కల్చర్ వల్ల, వాళ్ళ లుక్స్ వల్ల బేసిక్గా ఆ డిస్క్రిమినేషన్ వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. అట్లా చేయొచ్చా? మనం అందరం ఒకటే కంట్రీ కదా. అందుకని వాళ్ళకి అది చూసి చూసి ఏహే ఇట్లా కాదు, మనం సెపరేట్గా ఉంటే బెటర్. కొంతమందికి అక్కడ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అయితే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో నియర్లీ 856 కిలోమీటర్స్ త్రిపుర స్టేట్లో ఫెన్సింగ్తో క్లోజ్ చేశారు. ఎందుకు? ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు బాగా అని చెప్పేసి. సో డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ ఇన్సర్జెన్సీని తగ్గించడానికి ఇండియా ఏమేం చేసింది అని చూసామనుకోండి. ఇప్పుడే ఇట్లా బార్డర్ ఫెన్సెస్ ఇవి కట్టించడము, దాంతోపాటు ఈ ఉడాన్ 4.0 మన మెయిన్ స్ట్రీమ్ ఇండియాకి నార్త్ ఈస్ట్కి ఒక కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి రీజనల్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేసి కనెక్టివిటీని పెంచడం. తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. ఎందుకు? ఈ ఈస్ట్ సైడ్ ఎకనామిక్ హబ్గా క్రియేట్ చేయడానికి. వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో కాంట్రిబ్యూట్ చేసేటట్టు, వాళ్ళ మీద ఫోకస్ చేసేటట్టు డెవలప్మెంట్ కోసం. ఎగ్జాంపుల్స్ ఏంటి? నేషనల్ బ్యాంబూ మిషన్, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్ ఇట్లాంటివి. ఇంకొకటి, అక్కడ గొడవలు తగ్గించడానికి పీస్ అగ్రిమెంట్స్ కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. 2020లో బోడో పీస్ అకార్డ్ ఒకటి జరిగింది. కార్బీ యాంగ్లాంగ్ పీస్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. తర్వాత ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని తగ్గించడానికి మైత్రి సేతు ఏ కంట్రీతో? బంగ్లాదేశ్తో. బోగీబీల్ బ్రిడ్జ్, ఇది ఏ స్టేట్స్ని కనెక్ట్ చేయడానికి? అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ కనెక్ట్ చేయడానికి. ఇంకొకటి ఏడీపీ ప్రోగ్రామ్, వెరీ ఫేమస్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. అక్కడ వాళ్ళ స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఏదో ఒక ఫేమస్ ఐటమ్ ఉంటుంది కదా, దాని యొక్క
ఎక్స్‌పోర్ట్‌ని పెంచి, ప్రొడక్షన్‌ని పెంచి, మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో అమ్మేటట్టు చూడ్డానికి ఇయన్నీ. ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్‌ని తగ్గించడానికి కొన్ని క్యాంపెయిన్స్‌ని 'సురక్షిత్ జాయే పరీక్షిత్ జాయే' ఇలాంటివి, కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంకా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్స్ ఇట్లా బయట జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్‌తో అగ్రీమెంట్స్ చేసుకుంటున్నారు. మైగ్రేషన్‌ని ఎలా ఆర్గానిక్‌గా చేపియాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌తో ఒక అగ్రీమెంట్, గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ కోసము. ఇంకా ఈ మైగ్రెంట్ స్మగ్లింగ్ చేయకుండా కొన్ని ప్రోటోకాల్స్ అన్నమాట. ఓకే. ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఇన్సర్జెన్సీని తగ్గించి ఆ జనాలలో ఒక పీస్, ఒక ఆర్డర్ తీసుకురావడానికి. తర్వాత మనం ఎప్పుడు నార్త్ ఈస్ట్ విషయంలో ఒక యాక్ట్ గురించి వింటా ఉంటాం. ఏంటో చెప్పండి? అఫ్స్పా యాక్ట్ అని అంటూ ఉంటారు. ఫుల్ ఫామ్ ఏంటి? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1997. ఏంటంటే అక్కడ ఇంత గొడవలు జరుగుతూ ఉంటాయి కదా! కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ వచ్చి కామన్ పీపుల్‌ని చంపేయడము, ఫైర్ ఓపెన్ చేయడము, ఆడపిల్లల్ని అబ్డక్ట్ చేయడము, గవర్నమెంట్‌ని బెదిరించడం, మేము వీళ్ళని చంపేసిస్తాం, మాకు కావాల్సింది ఇవ్వండి, ఎక్స్టార్షన్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఆళ్ళని కంట్రోల్ చేయడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి విపరీతమైన పవర్స్ ఇచ్చేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. టూ మచ్ పవర్‌ఫుల్. అంటే ఇక వాళ్ళు ఏం చేసినా క్వెషన్ చేయడానికి లేదు కోర్ట్‌లో. ప్రాణం తీసినా కూడా క్వెషన్ చేయడానికి లేదు ఈ యాక్ట్ ప్రకారం. ఇది కొంచెం డేంజర్ కదా! ఎందుకంటే ఇంత పవర్స్ ఇచ్చేసరికి మన దగ్గర ఆర్మ్డ్ పీపుల్ కూడా కొంచెం ఓవర్ అయిపోయారు. కొన్ని కేసెస్ ఎలా అంటే ఆడపిల్లల్ని రేప్ చేసినట్టు, బలవంతంగా మొలెస్ట్ చేసినట్టు ఇలాంటివి కూడా ఉన్నాయి. మన ఆర్మ్డ్ పీపులే చేశారని. సో, ఇది తీసేయండి అని నార్త్ ఈస్ట్‌లో ఎప్పటినుంచో గొడవలనమాట. బట్ తీసేస్తేనేమో అక్కడ గొడవలు జరిగి చంపుకుంటున్నారు. ఈ ఆఫ్స్ యాక్ట్ పెడితేనేమో వీళ్ళకేమో టూ మచ్ పవర్స్ అయిపోయినాయి. సో, ఎప్పుడు దీని మీద ఇష్యూ నడుస్తూనే ఉంటది. కాకపోతే ఏం చెప్పారంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఈ యాక్ట్‌ని ఒకసారి రివ్యూ చేయాలి. అక్కడ ఈ యాక్ట్‌ని ఉంచాలా? తీసేయాలా? ఆ డిస్టర్బ్డ్ ఏరియాలో ఉంచాలా? తీసేయాలా? అనేది. సో, డిఫరెంట్ కమిటీస్ వచ్చాయి ఆఫ్స్పా గురించి మాట్లాడడానికి. బీపీ జీవన్ రెడ్డి కమిటీ అని చెప్పేసి. ఏ ఇయర్‌లో వచ్చింది? 2005లో వచ్చింది. వీళ్ళేం చెప్పారు? రిపీల్ చేసేయండి. ఆఫ్స్పా యాక్ట్ అవసరం లేదు. మనకి అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది గదా! 1967లో దాంట్లో మర్జ్ చేసేసేయండి. సెపరేట్‌గా వాళ్ళకన్ని పవర్స్ ఒద్దు అని. సెకండ్ ఏఆర్‌సీ వాళ్ళేం చెప్పారు 2007లో ఆఫ్స్పాని తీసేయండి, రిపీల్ చేయండి అని. తర్వాత సంతోష్ హెగ్డే కమిటీ వచ్చింది సేమ్. ఏది? ఆఫ్స్పాని రిమూవ్ చేయండి. అలాగే మణిపూర్‌లో కిల్లింగ్స్ జరిగాయి కదా! వాటిని రివ్యూ చేయడం కోసం. సో, స్టిల్ ఇదొక పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంది. ఏందంటే కర్వమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపంలాగా ఉంచితేనేమో నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఇష్యూ. తీసేస్తేనేమో అక్కడ గొడవలు, డిస్టర్బ్డ్ ఏరియాస్ ఎక్కువైపోతున్నాయి. కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. సో, అది. నెక్స్ట్ ఎన్ఐసి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1961లో. పేరులోనే ఉంది ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అంటే ఈ కమ్యూనలిజం, కాస్టిజం, రీజనలిజం ఈ ఫీలింగ్స్ అన్నీ పోయి అందరూ కలుపుగోలుగా ఉండడానికి పనిచేసే బాడీ అన్నమాట. చైర్పర్సన్ ఎవరు దీనికి? వెరీ ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోండి. మెంబర్స్ ఎవరుంటారు? యూనియన్ మినిస్టర్, అపోజిషన్ లీడర్స్, చీఫ్ మినిస్టర్స్, పబ్లిక్ ఫిగర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళేందంటే రెగ్యులర్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ పెట్టుకొని కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? కామన్ ఇంట్రెస్ట్‌లేంటి? మనమందరం కలిసి పనిచేయడానికి ఎలా డిస్ప్యూట్ సాల్వింగ్ ఉండాలి? ఇట్లాంటివి మాట్లాడుకుంటారు. అదొక బాడీ. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. ఇంకొక బాడీ ఉంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ అని చెప్పి. ఇది ఏ ఇయర్‌లో ఫార్మ్ అయింది? 1992లో. ఏ మినిస్ట్రీ కింద అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఠీకే. ఇది కూడా కమ్యూనల్ హార్మనీని పెంచి నేషనల్ ఇంటిగ్రేషన్‌కి అంటే ఎవరైనా చైల్డ్ విక్టిమ్స్ ఉన్నారనుకోండి డిస్టర్బ్డ్ ఏరియాస్‌లో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, కమ్యూనల్ హార్మనీ కోసం క్యాంపెయిన్స్, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేయడము, మంచి పని చేసిన వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్‌కి అవార్డ్స్ ఇవ్వడము, ఎన్‌జీఓస్, ప్రెషర్ గ్రూప్స్‌తో కలిసి పనిచేయడము, బుక్స్, మోనోగ్రాఫ్స్ పబ్లిష్ చేయడం ఇట్లాంటి పనులు చేస్తారు. ఈ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఇంకొక టాపిక్ ఉంది కదా! ఇంటర్నల్ సెక్యూరిటీ ఇండియాకి చాలా అవసరం. సెక్యూరిటీ చాలా రకంగా ప్రాబ్లమ్స్‌లో పడిపోతది. ఎలా చెప్పండి? సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటది. డేటా ప్రొటెక్షను, మన క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది డిఫెన్స్‌కి సంబంధించింది. దానివల్ల సెక్యూరిటీ ఉండదు. మనీ లాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిజము, స్పేస్ వెపన్స్ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో చూసామనుకోండి సైబర్ సెక్యూరిటీలో ఇండియా ఏ ప్లేస్‌లో ఉంది తెలుసా? వరల్డ్‌లో
వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో 10th ప్లేస్లో ఉంది. ఇంకా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అయితే డబల్ అయిపోయినాయి అంట. 2019కి ఇప్పటికి డబల్ సైబర్ క్రైమ్ కేసెస్ అయిపోయినాయి. బికాజ్ అప్పుడంతా ఇంట్లో కూర్చొని ఎక్కువగా ఇంటర్నెట్ ఆన్లైన్ వాడినాం, చదువులు కూడా ఆన్లైన్ అయిపోయినాయి కదా. ఈ 100% సైబర్ క్రైమ్స్లో నియర్లీ 75% ఫైనాన్షియల్ ఫ్రాడ్సే. అసలు ఈ మధ్య చూడండి, కొన్ని కాల్స్ ఎత్తాలంటే భయం. స్పామ్ కాల్స్ ఎత్తితే బ్యాంక్లో ఉన్న మనీ పోతుంది. ఎవడో కాల్ చేసి పిన్ అడుగుతాడు, పాపం ఊర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ లేక చెప్పేస్తారు, అకౌంట్లో డబ్బులు ఎగిరిపోతున్నాయి. సో ఈ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇండియా ఏం చేసింది, రీసెంట్గా 2024లో జాయింట్ డాక్ట్రిన్ ఫర్ సైబర్ స్పేస్ ఆపరేషన్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అలాగే మనకి సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ అని ఉన్నాయి, I4C అని ఉంది, సర్ట్ ఇన్ మెకానిజం ఉన్నాయి. ఇవన్నీ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి. తర్వాత మనకి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని మనం ఏ యాక్ట్ కింద డివైడ్ చేస్తాం, IT యాక్ట్ 2000 కింద డివైడ్ చేస్తాం, సెక్షన్ 70. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కూడా ఇదే, ఆల్మోస్ట్ సైబర్ సెక్యూరిటీ గురించి. మనకి చాలా క్లౌడ్ డేటా ఉంది, ఆధార్ డేటా ఉంది, బిగ్ డేటా ఉంది, పెద్ద పెద్ద డేటా బేసెస్, క్రైమ్ డేటా ఉంది. ఇదంతా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఎవరికన్నా దొరికింది అనుకోండి, చైనా లాంటి, పాకిస్తాన్ లాంటి కంట్రోల్కి, ఇంకంతే. వాళ్ళకి ఇండియాలో పాపులేషన్ గురించి డేటా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు బయాలజికల్ వార్ఫేర్, కరోనా లాంటి వైరస్లు, ఇమాజిన్ చేయండి, ఇండియన్స్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, మేజర్ జీనోమిక్ సీక్వెన్స్ గురించి, వాళ్ళు స్పెసిఫిక్గా ఒక వైరస్ క్రియేట్ చేసారు అనుకోండి, ఇండియన్స్ని మాత్రమే చంపడానికి, చేసి వదిలేస్తే మటాష్ అయిపోతుంది. సో ఇట్లాంటివి అనమాట. ఇలాంటి డేటాని కాపాడుకోవడం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికోసం ఇండియా ఏం చేసిందో చూద్దాం. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ పట్టుకొచ్చింది 2013లో. నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ పట్టుకొచ్చింది 2020లో. నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ NCCC అది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇలాంటి బాడీస్ని పట్టుకొచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా డేటా బేసెస్ పెట్టుకుంటారు, సెన్సస్ మానిటరింగ్, పాపులేషన్ ఎన్యూమరేషన్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇవన్నీ ఉంటాయి కదా మన జనాలకు సంబంధించిన డేటా. మన డేటా, మన ఏజ్ పాపులేషన్, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరికి ఏం రోగాలు ఉన్నాయి, ఈ డేటాస్ అన్నిటినీ చాలా సేఫ్గా దాచిపెట్టుకుంటారు అనమాట. హ్యాకింగ్కి గురవ్వకుండా ప్రాపర్లీ ఎన్క్రిప్ట్ అయ్యేటట్టు చూసుకొని, ఇలాంటివి. నెక్స్ట్ ఈ డేటా ప్రొటెక్షన్ మీద చాలా కమిటీస్, యాక్ట్స్ కూడా వచ్చాయి. వాటి గురించి ఒకసారి చూస్తే, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, BN శ్రీకృష్ణ కమిటీ. దేని మీద అని అడుగుతారు, డేటా ప్రొటెక్షన్ మీద. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది రీసెంట్గా 2023లో, ట్రాన్స్పరెంట్ డేటా యూస్ కోసం. తర్వాత డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేశారు, ఇండియా అండ్ అబ్రాడ్లో ఇండియన్స్కి సంబంధించిన డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. అలాగే మనకి KS పుట్టస్వామి జడ్జిమెంట్ ఏం చెప్తుంది, రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఫండమెంటల్ రైటే. సో పైన ఏదైతే డేటా ఉందో జనాలది, అది కాపాడాల్సిన బాధ్యత స్టేట్దే, ఏం చేసినా కాపాడండి దాన్ని అని చెప్పారు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటి, మనీ లాండరింగ్ అంటే చాలా ఇల్లీగల్ సోర్సెస్ నుంచి మనీ సంపాదిస్తారు, బట్ దాన్ని, ఆ సోర్సెస్ అన్నిటిని కప్పిపుచ్చి దాన్ని వైట్ మనీగా మారుస్తూ ఉంటారు. కొన్ని సిరీస్ ఆఫ్ ఉత్త షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి బిజినెస్ ఆపరేషన్స్ చేస్తున్నట్టు చూపించి దాన్ని వైట్ మనీ లాగా మళ్ళీ ఇండియాలోకి పట్టుకొస్తారు. ఇవన్నీ మీరు శివాజీ సినిమా చూసారు కదా, ఐడియా ఉంటుంది. దానికోసం ఏమేం చట్టాలు తీసుకొచ్చారు ఇండియాలో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, దాన్ని మళ్ళీ 2023లో అమెండ్మెంట్ కూడా చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఒక బాడీ ఉంది, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఇంకో బాడీ ఉంది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. FATF అంటే ఏంటి చెప్పండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, వియన్నా కన్వెన్షన్, ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కి సంబంధించిన కన్వెన్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటిది, డ్రగ్ ట్రాఫికింగ్ ఉంది. కరెక్ట్, మన ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ డ్రగ్స్ లోపలికి వస్తాయో తెలుసా, పంజాబ్లో ఎక్కువ వస్తాయి, ఎక్కువ తీసుకుంటారంట కూడా. ఒక షాహిద్ కపూర్ సినిమా ఉంది ఉడతా పంజాబ్, ఆ సినిమా చూడండి అర్థమవుతుంది ఎంత బ్యాడ్ ప్రాబ్లమో. పంజాబ్ తర్వాత ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో ఎక్కువగా తీసుకుంటారంట. ఈవెన్ మనం హైదరాబాద్లో కూడా చాలా రేవ్ పార్టీస్, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరకడం, పబ్స్, క్లబ్స్ చూస్తున్నాం కదా. అండ్ గవర్నమెంట్ కూడా వాటిని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. రీసెంట్గా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారుగా, ప్రతి మూవీ మీకు మతలబ్ చాలా డిస్ట్రిబ్యూషన్ ఈజీగా కావాలి, ఎంతంటే అంత పెంచుకోవాలి అంటే మీరు ఒక యాడ్ చేసి పెట్టాలి డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి అంటే, చిరంజీవి ఒక యాడ్ కూడా చేసి ఇచ్చాడు. సో ప్రపంచంలో హైయెస్ట్ ఓపియం ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏది అని అడిగారు అనుకోండి, మయన్మార్.
ఠీకే. లార్జెస్ట్ ఓపీఎం మార్కెట్స్‌లో ఇండియా కూడా ఒకటనమాట. సో, మీకొక చిన్న హోంవర్క్ ఏంటంటే, ఈ ఓపీఎం ప్రొడ్యూసింగ్ ప్లేసెస్‌లో గోల్డెన్ ట్రయాంగిల్‌లో 3 కంట్రీస్ ఉంటాయి. గోల్డెన్ క్రిసెంట్‌లో 3 కంట్రీస్ ఉంటాయి. అవేందో ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. మీరు చేస్తేనే గుర్తుంటది. నేను చెప్తే ఇక్కడే మర్చిపోతారు. ఒకసారి మీరు చేసి చూడండి. బికాజ్ అడిగారనుకోండి, గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఏమేం కంట్రీస్ వస్తాయని మీకు తెలియాలి. సో, ఇండియా ఏం చేసింది ఈ డ్రగ్ ట్రాఫికింగ్‌ని కంట్రోల్ చేయడానికి అంటే, ఆపరేషన్ సముద్రగుప్త్, నిదాన్, యునైటెడ్ నేషన్స్ సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్స్ ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఓకే. నెక్స్ట్ ఇంకొక సెక్యూరిటీ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ వెపన్స్. ఇప్పుడు ఇదో ప్రాబ్లం అయిపోయింది. ల్యాండ్, ఎయిర్, సముద్రం సరిపోదన్నట్టు స్పేస్‌కి వెళ్ళారు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ వెపన్ ఏదైనా మనం చైనా లాంటి వాళ్ళు స్పేస్‌లో పెట్టేసి మిగతా అన్ని కంట్రీస్‌ని టార్గెట్ చేస్తున్నారనుకోండి. అక్కడి నుంచి మిసైల్స్ వదులుతూ, అక్కడి నుంచి బాంబులు విసిరితే ఇంక అంతే కదా! మొత్తం వరల్డ్ ఒకేసారి ఆహ్, ఖతం చేసేయొచ్చు. సో, అట్లా జరగకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆర్టెమిస్ అకార్డ్స్ అని ఒక అకార్డ్స్ అనమాట. ఇదేంటంటే ఇది సేఫ్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ స్పేస్. అంటే స్పేస్‌ని మనం మంచి పర్పసెస్ కోసం వాడాలి. అంటే టెక్నాలజీ కోసం, కమ్యూనికేషన్ కోసం, రిమోట్ సెన్సింగ్ కోసం గానీ, ఇట్లా గొడవల కోసం వాడొద్దు అని. దాంట్లో ఇండియా కూడా మెంబర్ అయింది. అడుగుతారు ఏ మెంబర్ అయింది? ఇండియా 43rd కంట్రీ టు జాయిన్ ఆర్టెమిస్ అకార్డ్స్. అయి కాకుండా ఇంకేం ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి? ఔటర్ స్పేస్ ట్రీటీ 1967, రెస్క్యూ అగ్రీమెంట్ 1968, ఇంకోటి పారోస్. ఇవి ఇంటర్నేషనల్ ట్రీటీస్. ఇండియా ఇన్సైడ్ ఏం చేస్తుంది? ఇన్కోస్పార్ 1962, ఇండియా స్పేస్ ఎక్స్, డిఫెన్స్ స్పేస్ మిషన్ 2019. సో ఇవన్నీ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్నమాట. అంటే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ స్పేస్ కోసం. అండ్ ఆల్సో స్పేస్‌లో కూడా తనకంటూ ఆల్రెడీ కొంత పవర్, స్పేస్ పవర్‌ని ఇంక్రీజ్ చేయడానికి. ఒకవేళ ఫ్యూచర్‌లో నిజంగా ఇలాంటి థ్రెట్ ఉందనుకోండి, మనకంటూ ప్రాపర్ శాటిలైట్స్ ఉండాలి. మనకు కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా! ఇవన్నిటికి ఇండియా ముందు నుంచి రెడీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ బార్డర్ ఏరియాస్‌లో కూడా మనకి సెక్యూరిటీ ఛాలెంజెస్ రావచ్చు. ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌తో పాటు టెర్రరిస్ట్‌లే వస్తారేమో బార్డర్ ఏరియాస్‌లో కదా! ఇప్పుడు చైనా వాళ్ళు ఎట్లొస్తున్నారు? వాళ్ళ ఆర్మీనేసుకొని అరుణాచల్ ప్రదేశ్ మాది, మొత్తం అక్కడ లదాఖ్ ఏరియా అంతా మాది అనుకుంటూ ముందుకొచ్చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళేమో గిల్జిట్ బల్టిస్తాన్ ఏరియాలో ఉన్నారు. సో, అందుకని బార్డర్‌ని కూడా మనం సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంచుకోవాలి. దానికోసం ఇండియా ఏం చేసింది? బార్డర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్‌మెంట్ అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఒక కమిటీ కూడా వచ్చింది బార్డర్ మేనేజ్‌మెంట్‌కి. షెకత్కార్ కమిటీ. బార్డర్‌లో ల్యాండ్ అక్విజిషన్, అక్కడ కన్‌స్ట్రక్షన్ కోసం. నెక్స్ట్ ఇండో బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బార్డర్ కోసం బోల్డ్ క్యూఐటీ. నెక్స్ట్ ఆల్ వెదర్ రోడ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారక్కడ. ఎలాంటివి? అటల్ టన్నెల్ మీరు న్యూస్‌లో చూస్తానే ఉంటారు. షిన్కులా టన్నెల్. సో థట్ మన ఆర్మీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారనుకోండి. అక్కడ మనం డిప్లాయ్ చేస్తే ఎప్పుడు ఏం థ్రెట్ వచ్చినా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయి దాన్ని కౌంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్‌లో విలేజెస్‌ని డెవలప్ చేయడం కోసం అన్నమాట. నెక్స్ట్ బార్డర్ ఏరియాస్ అయిపోయిన తర్వాత మారిటైమ్ సెక్యూరిటీ గూడా. అంటే సముద్రం మీద మనకెలాంటి ఇష్యూస్ ఉంటాయి సముద్రం మీద? పైరేట్స్ తిరుగుతా ఉంటారు. ద మూవీ కదా 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్'. సో, పైరసీ ఉంటుంది, స్మగ్లింగ్ ఉంటుంది. 'దేవరా' సినిమాలో చూసినట్టు. టెర్రర్ అటాక్స్ ఉంటాయి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయి, జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్, మనీ లాండరింగ్ చాలా జరుగుతాయి. దానికోసం ఇండియా ఏం చేసింది? మ్యారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ తీసుకొచ్చింది. ఎప్పుడు? 2022లో. కొన్ని ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ముందే ఇండియన్ నేవీ, ఇండియన్ ఫోర్సెస్ రెడీగా ఉండడానికి. సాగర్ కవచ్, మిషన్ సాగర్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్స్‌తో కొన్ని ట్రీటీస్ ఇట్లాంటివన్నమాట. నెక్స్ట్ ఇంకొక థ్రెట్ ఏముంది? టెర్రరిజం ఉంది మనకి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారనుకోండి, 14th ర్యాంక్ అని చెప్పండి. ఎక్స్‌క్యూజ్ మీ, పెన్ ఈస్ నాట్ వర్కింగ్. యాహ్! 14th ర్యాంక్. మరి ఏ కంట్రీ ఫస్ట్ ఉంది గ్లోబల్ టెర్రరిజంలో అంటే బుర్కినా ఫాసో. ఠీకే. సో, చాలా పిచ్చి ఐడియాలజీస్ ఈ టెర్రరిజంని కాజ్ చేస్తాయి. ఎలాంటివి? ఇప్పుడు సెపరేట్ కంట్రీ కావాలని అడుగుతున్న ఖలిస్తాన్ మూవ్‌మెంట్. ఈ చాలా మంది ఈ కన్నడ, ఇండియా రిలేషన్స్ కూడా దీనివల్లే దెబ్బతింటున్నాయి. చాలా మందిని చంపుకుంటున్నారు, చంపేస్తున్నారు ఇట్లాంటివన్నమాట. సో, రాడికల్ ఐడియాలజీస్. నెక్స్ట్
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. చాలా అలిగేషన్స్ ఉన్నాయి పాకిస్తాన్ మీద. వాళ్ళ కంట్రీలోనే చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్‌ని మేపుతున్నారు. హోస్టేజ్ ఇచ్చారు, రెఫ్యూజీ ఇచ్చారు అని చెప్పేసి. కరెక్ట్? అలాగే గ్లోబలైజేషన్ కూడా. ఠీకే? ఇప్పుడు చూడండి. ఇంత గ్లోబలైజేషన్ పెరిగినందుకు టెర్రరిస్టులు మంచిగా మూవ్ అవుతున్నారు. ఆరామ్‌సే ఫ్లైట్ ఎక్కొచ్చేస్తారు. ఫేక్ పాస్‌పోర్ట్స్, ఫేక్ వీసాస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లష్కర్ ఎ తేబా వాళ్ళు ముంబైలో అటాక్ జరగలే బెస్ట్ ఎగ్జాంపుల్. కదా? నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ ఇంజస్టిస్ ఐఎస్ చూసాం. ఎట్లా యూత్‌ని మభ్యపెట్టి సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సినిమా చూసే ఉంటారు. డ్రామా. రైట్? ఇయన్నీ అన్నమాట. సో, వీటిని ఛాలెంజ్ చేయాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి అంటే, అసలు టెర్రరిజంకి ఒక పర్ఫెక్ట్ డెఫినిషన్ మనకి లేదన్నమాట. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినిషన్ లేదు. డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డెఫినిషన్ ఇస్తున్నాయి. యునానిమస్‌గా ఒకటి అనుకుంటే అందరూ దాని కోసం పని చేయొచ్చు. ప్రాపర్ లీగల్ ఫ్రేమ్‌వర్క్ లేదు. స్ట్రిక్ట్ లీగల్ ఫ్రేమ్‌వర్క్. ఎందుకంటే కొన్ని కంట్రీసే వాళ్ళని మేపుతున్నారు వాళ్ళ కంట్రీస్‌లో పెట్టి. సో, లీగల్ ఫ్రేమ్‌వర్క్ స్ట్రాంగ్‌గా ఉండాలి. తర్వాత క్రిప్టో కరెన్సీస్ ద్వారా వీళ్ళు ఫండింగ్ చేసుకుంటున్నారు. పైసలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్ మనీ ఛానెల్ అనుకోండి. ఏదో ఒక రకంగా ట్రాన్సాక్షన్ జరుగుతది పట్టుకోవచ్చు. బట్ క్రిప్టో కరెన్సీస్ బిట్‌కాయిన్, ఇథీరియం వీటిలో చేయడం వల్ల అది కంప్లీట్‌లీ ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండదు. క్రిప్టో కరెన్సీని కంట్రోల్ చేయడానికి. అందుకని వాటిని పట్టుకోవడం కష్టం అన్నమాట. సో, అందులో చేస్తే మనం రెగ్యులేషన్ అనేది కష్టమవుతుంది. సరే మరి గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి టెర్రరిజంని కంట్రోల్ చేయడానికి? ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏమున్నాయంటే యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 2006, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఫోరం దీంట్లో ఇండియా మెంబర్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు లిస్ట్ తయారు చేస్తారు. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అనుకుంటా. సో, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంట్రీస్‌కి బయట కంట్రీస్ నుంచి హెల్ప్ ఉండదు, ఫండింగ్ ఉండదు. ఇలాంటివన్నమాట. నార్త్ కొరియా లాంటి కంట్రీస్. తర్వాత ఈ మనకుంది చూసారా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అందులో ఒక రాట్స్ అని ఒక బాడీ ఉంటుంది. ఏంటి చెప్పండి ఫుల్ ఫామ్? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. వీళ్ళు కూడా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌ని కండక్ట్ చేస్తారు. ఇట్లాంటివి. నెక్స్ట్ ఇవన్నీ గ్లోబల్ ఇనిషియేటివ్స్ కదా! మరి ఇండియా ఏం చేస్తుంది టెర్రరిజం కోసం? యూఏపీఏ యాక్ట్. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఇది మన ఇండియాలోని యాంటీ టెర్రరిజం లా. మనకి ఎన్ఐఏ ఉంది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దీంట్లో చాలా మంది స్పైస్‌గా, కామన్ పీపుల్ లాగా తిరుగుతూ దట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి ఇస్తా ఉంటారు. నెక్స్ట్ నాట్ గ్రిడ్. ఇదేంటి చెప్పండి? ఒక ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ప్లాట్‌ఫార్మ్. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద కూడా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ డివిజన్ అని, సైబర్ అండ్ సెక్యూరిటీ డివిజన్ అని ఇట్లాంటిది. అండ్ డిఫరెంట్ కంట్రీస్‌తో మనకి బైలేటరల్ అగ్రీమెంట్స్ ఉన్నాయి. మీ దగ్గర మాకు యాంటీగా ఎవడైనా వస్తే మాకు అప్పజెప్పండి. మా దగ్గర ఉన్నోళ్ళని మీకిస్తాము. ఇట్లాంటివి. సరే. మనం ఇన్సర్జెన్సీ గురించి ఇందాకే చూసాం గదా! ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఇన్సర్జెన్సీ గురించి చూస్తే ఎందుకంటే దాని గురించి సెపరేట్ టాపిక్ లాగా ఇచ్చాడు గాబట్టి, ఎక్కువగా నార్త్ ఈస్ట్‌లో కనిపిస్తది మనకి. సో, నార్త్ ఈస్ట్‌లో 8 సిస్టర్ స్టేట్స్ ఉంటాయి గదా! ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో, మీరే చెప్పండి ఏంటవి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం. కరెక్ట్? నౌ మనము ఇక నార్త్ ఈస్ట్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్‌తో బార్డర్ అయ్యి ఉన్నారు. ఏంటవి? భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. కరెక్ట్? నౌ చైనా, భూటాన్ ఏమో నార్త్‌లో ఉంటాయి. మయన్మార్ ఈస్ట్‌లో ఉంటుంది. బంగ్లాదేశ్ సౌత్ అండ్ వెస్ట్‌లో ఉంటుంది. అయితే ఈ నార్త్ ఈస్ట్ మొత్తం నియర్లీ 2.6 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటది. ఇండియా ఏరియా మొత్తాన్ని 100% అనుకుంటే 7.6% మొత్తం నార్త్ ఈస్ట్ ఏరియా అన్నమాట. నియర్లీ 39 మిలియన్ పాపులేషన్ ఉన్నారు. 475 ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నారు. 400 లాంగ్వేజెస్ అండ్ డయలెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఇష్యూస్ ఏంటి? ట్రైబల్ గొడవలు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఫేక్ సర్టిఫికేట్స్, ఔట్‌సైడర్స్ లోపలికి రావడము, సెపరేటిస్ట్ కల్చర్, రెబెల్ గ్రూప్స్ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి నార్త్ ఈస్ట్‌లో. అయితే ఈ టాపిక్ ఎందుకు చూస్తున్నాం మనం అంటే, ఏ స్టేట్‌లో ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇన్సర్జెన్సీకి ఆర్ పీస్ అగ్రీమెంట్స్‌కి అని చెప్పి. ఫస్ట్ నాగాలాండ్‌లో స్టార్ట్ అయింది కాబట్టి నాగాలాండ్ నుంచి చూసుకుంటే, ఇక్కడ మిలిటెన్సీ అనేది నాగా నేషనల్ కౌన్సిల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండర్ ఏజెడ్ ఫిజో. ఠీకే. తర్వాత డిఫరెంట్ స్ప్లింటర్ గ్రూప్స్ కూడా వచ్చాయి. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఎన్ఎస్‌సీఎన్ అని చెప్పి. మళ్ళీ ఇదే డిఫరెంట్ గ్రూప్స్ లాగా డివైడ్ అయింది. ఎన్ఎస్‌సీఎన్ ఐఎం ఇసాక్ ముయివా, ఎన్ఎస్‌సీఎన్ కే కాప్లాంగ్ ఫ్యాక్షన్స్ లాగా.
తర్వాత మిజోరాంలో ఏ పార్టీ గుర్తుపెట్టుకుంటారు? మిజో నేషనల్ ఫ్రంట్. అక్కడ ఒక ఫెమైన్ వచ్చిందనమాట, మౌతమ్ ఫెమైన్ అని చెప్పేసి. ఆ ఫెమైన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ కండిషన్స్ బ్యాడ్ అయ్యి జనాలు మిలిటెన్సీకి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గొడవల వల్ల సెపరేట్ స్టేట్హుడ్ కూడా వచ్చింది వాళ్ళకి 1987. సో 87 నుంచి మిజోరాం అనేది సెపరేట్ స్టేట్ అయిందనమాట. త్రిపురలో గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ నుంచి టూ మచ్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు మాకు ఈస్ట్ బంగ్లా నుంచి అని. అందుకే నియర్లీ 856 కిలోమీటర్ బార్డర్ ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. నెక్స్ట్ అస్సాంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గొడవనే. అందుకే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పి అక్కడ అస్సాంలో ఎవరు లోకల్స్, నిజమైన లోకల్స్, ఎవరు మైగ్రెంట్స్ అన్నట్టు ఒక రిజిస్టర్ కూడా తయారు చేస్తున్నారు కదా. నా ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఏమున్నాయి అని అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం 1979, బోడో లిబరేషన్ టైగర్స్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్, యునైటెడ్ పీపుల్స్ డెమోక్రటిక్ సాలిడారిటీ, ఇలాంటి డిఫరెంట్ గ్రూప్స్ పనిచేస్తున్నాయి. నెక్స్ట్ మణిపూర్లో ఏ గ్రూప్ యాక్టివ్గా ఉంది అంటే యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ 1964 వీళ్ళు. నెక్స్ట్ మేఘాలయ, ఇక్కడ ఏ గ్రూప్స్ యాక్టివ్గా ఉన్నాయి? ఘారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ ప్లస్ హెచ్ఎన్ఎల్సి, హినిట్రప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఏ గ్రూప్ యాక్టివ్గా ఉంది? అరుణాచల్ డ్రాగన్ ఫోర్స్ అంట. దీన్నే తర్వాత పేరు మార్చారు 2001లో ఈస్ట్ ఇండియా లిబరేషన్ ఫ్రంట్. సో చూడండి ఇంత గొడవలు జరుగుతున్నాయి నార్త్ ఈస్ట్. ఇట్స్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ నార్త్ ఈస్ట్ అనేది. ఎందుకంటే చాలా వరకు హిమాలయాస్ టచ్ అయ్యి ఉంటాయి, ఫుల్ లష్ గ్రీన్ ఏరియా ఉంటుంది, కానీ గొడవలు కూడా అట్లనే ఉన్నాయి అక్కడ. బికాస్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ, అవుట్ సైడర్తో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ. అందుకని ఆఫ్స్ ప్యాక్ట్ తీసుకొచ్చారు, బట్ అది తీసేయాలని కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. కరెంట్లీ ఆఫ్స్ ప్యాక్ట్ ఇందాక చెప్పాం కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పి, ఏ ఏరియాస్లో ఉంది అంటే అస్సాం, నాగాలాండ్, మణిపూర్, కొన్ని పార్ట్స్ ఆఫ్ మణిపూర్, కొన్ని పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ మేఘాలయ, త్రిపురలో కూడా ఉండే కానీ అవి తీసేశారు అన్నమాట. త్రిపురలో ఆల్మోస్ట్ తీసేశారు, మేఘాలయలో కూడా తీసేశారు. ఎందుకంటే అక్కడ ఇన్సర్జెన్సీ తగ్గిపోయింది, చాలా వరకు ప్రశాంతంగా ఉంది. మిజోరాంలో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది 1986లో. ఆ అగ్రిమెంట్ తర్వాత ఆఫ్స్ ప్యాక్ట్ తీసేసారు. తర్వాత షిల్లాంగ్ అకార్డ్ నాగాలాండ్తో చేసుకున్నారు. బోడోల్యాండ్ అటానమస్ కౌన్సిల్ అస్సాంతో చేసుకున్నారు. ఇవి కొంతవరకు ఇన్సర్జెన్సీని తగ్గించాయి కానీ ఇంకా ఫుల్ లెవెల్లో జరగలేదన్నమాట. ఓకే, అందుకని ఇప్పుడు కరెంట్ అస్సాంలో, నాగాలాండ్లో, కొంత పార్ట్స్ ఆఫ్ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. సరే, ఇంత గొడవలు జరుగుతున్నాయి కదా, మరి ఇండియా ఏం చేస్తుంది అంటే ఆఫ్స్ ప్యాక్ట్ ఒకటే సరిపోదు కదా, వాళ్ళ కోసం సపరేట్గా ఏమైనా చేయాలి. అందుకే ఒక మినిస్ట్రీని క్రియేట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అని చెప్పి. ఏ ఇయర్లో? 2001లో. దీంట్లో ఐఎల్పి, ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక బార్డర్ లైన్ ఉంటుంది, దాని తర్వాత మనం లోపలికి వెళ్ళలేం. మనం అంటే అవుట్ సైడర్స్ ఉంటారు కదా, రెస్ట్ ఆఫ్ ది ఇండియన్స్, ఫారినర్స్, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. ఎస్పెషలీ మిజోరాంలో, నాగాలాండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో. ఎందుకంటే ఇక్కడ ఇండిజినస్ కమ్యూనిటీస్, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్, లాంగ్వేజ్ అంతా వేరు, వాళ్ళు బయట వాళ్ళు రావడానికి ఇష్టపడరు. అందుకే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంటుంది. ఈవెన్ నేను సిక్కిం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు బార్డర్ పర్సనల్ ఉంటారనమాట, వాళ్ళు అడుగుతారు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉందా ఈ పర్టికులర్ ఏరియాలో మీరు వెళ్ళడానికి. కొంత రెస్ట్రిక్టెడ్ వరకే అలో చేస్తారనమాట, చాలా లోపలికి పంపరు. ఇట్లాంటి రెగ్యులేషన్, సో దట్ వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం, మేము ఉన్నాము, బయట వాళ్ళని మీ దగ్గరికి రానియము, మీరు బేఫికర్ ఉండండి అని. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే ఆర్టికల్ 244 క్లాజ్ 1 ఏం చెప్తుంది? 5th షెడ్యూల్ ఒకటి క్రియేట్ చేశారు, షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం. 244 క్లాజ్ 2 6th షెడ్యూల్ ఒకటి క్రియేట్ చేశారు, ఎస్పెషలీ ఏటీఎం కంట్రీస్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాంలో మీకోసం సెపరేట్ ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని క్రియేట్ చేసుకోవచ్చు, మీకు మీరే లా మేకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అంటే బయట ఇండియన్ లాస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ మీకు అప్లై అవ్వవు, మీకు నచ్చినట్టుగా అప్లై అవుతాయి అని చెప్పడానికి. 371 ఏం చెప్తుంది? నాగాలాండ్ యొక్క స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇన్సర్జెన్సీ. ఇంకా ఫైనల్గా ఇంటర్ స్టేట్ వాటర్ రివర్ డిస్ప్యూట్స్ చాలా చూస్తాం మనము. రావి అండ్ బియాస్ ఏ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ట్రైబ్యునల్ ఫామ్ అయింది 1986లో. యాక్చువల్లీ
మనం ఫస్ట్ హిస్టరీ చెప్దాము. ఏదైనా స్టేట్స్కి రివర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అనుకోండి, అవి సుప్రీం కోర్టు వీళ్ళు డీల్ చెయ్యరు. వాటి కోసం డీల్ చేసే పవర్ ఎవరికి ఉంది? పార్లమెంట్కి. ఆర్టికల్ 262 చెప్తుంది. సుప్రీం కోర్టుకి కూడా ఆ పవర్ లేదు, కానీ పార్లమెంట్ డీల్ చేస్తుంది అని చెప్పి. దానికోసం 1956లో ఒక రివర్ బోర్డ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ రివర్ బోర్డ్స్ ద్వారా ఈ ఇంటర్ స్టేట్ రివర్ వ్యాలీస్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఇంతవరకు ఒక్క బోర్డు కూడా క్రియేట్ అవ్వలేదు. జస్ట్ ఒక యాక్ట్ మాత్రం తీసుకొచ్చారు. బట్ అదే 1956లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో ఏం చెప్పారంటే, ఏదైనా స్టేట్స్కి వాటర్ గొడవ వస్తే ఒక ట్రైబ్యునల్ని క్రియేట్ చేస్తాం మేము, స్పెషల్లీ ఒక వాటర్ ట్రైబ్యునల్. వీళ్ళు ఆ డిస్ప్యూట్ సాల్వింగ్ చేస్తారు. వీళ్ళు ఏం డెసిషన్ ఇస్తారో అది బైండింగ్, ఆ స్టేట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దీనికి ఏ అపీల్ మెకానిజం లేదు. ఈ డెసిషన్ నచ్చకపోతే వేరే కోర్టుకి వెళ్ళే డెసిషన్ లేదు. ఈ ట్రైబల్ ఏం చెప్తే అదే, అది స్టేట్స్ ముందుగానే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాక ట్రైబ్యునల్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ చేసే పవర్ ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది, ఈ చట్టం ద్వారా 1956. ఠీకే. సో 2002లో ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు ఈ చట్టంకి. ఏం చెప్పారు అంటే, సర్కారియా కమిషన్ వాళ్ళు ఇట్లాంటి ఒక ట్రైబ్యునల్ ఎప్పుడు ఫామ్ అవ్వాలి? గొడవ వచ్చిన 1 year లోపు ఫామ్ అవ్వాలి. 3 years లోపు సాల్వ్ చేసేయాలి. సాల్వ్ చేసి జడ్జిమెంట్ కూడా ఇచ్చేసేయాలి. అవి ఆ స్టేట్స్ ఫాలో అవ్వాలి. అంటే ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ వాటర్ ఇన్ని క్యూసెక్స్ ఉందనుకోండి, ఇన్ని క్యూసెక్స్ ఈ స్టేట్కి, ఇన్ని ఈటికి అన్నట్టు అట్లా డివైడ్ చేస్తారు. ఆ పర్టికులర్ స్టేట్స్ అట్లా ఫాలో చేయాలన్నమాట. ఓకే. తర్వాత మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసామనుకోండి, స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 17. స్టేట్ లిస్ట్లో దేని గురించి? వాటర్ సప్లై, ఇరిగేషన్, కెనాల్స్, డ్రైనేజ్, వాటర్ స్టోరేజ్, హైడ్రో పవర్ గురించి చూసుకుంటుంది స్టేట్ లిస్ట్లో. మరి యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 56. ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ గురించి, ఇంటర్ స్టేట్ వ్యాలీ డిస్ప్యూట్స్ గురించి చూస్తుందన్నమాట. ఓకే. మనం ఇక ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఏ స్టేట్స్కి ఏమేమి గొడవలు ఉన్నాయి, ఏం ట్రైబ్యునల్స్ ఫామ్ అయ్యాయి అని చూసుకుంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఫస్ట్ చూద్దాము. ఇందాక స్టార్ట్ చేసాం కదా, రావి అండ్ బియాస్. పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ట్రైబ్యునల్ ఎప్పుడు ఫామ్ అయింది? వాటర్ ట్రైబ్యునల్ 1986లో. కృష్ణా రివర్ డిస్ప్యూట్స్, ఇది మనకు అవసరం ఎందుకంటే మన స్టేట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 2004. యాక్చువల్లీ 2 ట్రైబ్యునల్స్ ఫామ్ అయ్యాయి. సో 2004. వంశధార డిస్ప్యూట్ ఏ స్టేట్స్కి? ఒడిశా, ఆంధ్రప్రదేశ్. 2010. మహాదాయి లేకపోతే మండోవి అన్నా కూడా సేమే. మహాదాయి ఆర్ మండోవి రివర్ ఏ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? మహారాష్ట్ర, గోవా, కర్ణాటక. ఎప్పుడు ఫామ్ అయింది? 2010లో. మహానది ఛత్తీస్గఢ్, ఒడిశాకి ఇష్యూ 2008లో. ఠీకే. సో ఇవి వాటర్ డిస్ప్యూట్స్ గురించి. కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ ట్రైబ్యునల్స్తో. ఏంటంటే చాలా స్లోగా డిస్ప్యూట్ సాల్వింగ్ ఉంటుంది, అంటే డిలేస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి రివర్ ట్రైబ్యునల్ది చూడండి, కావేరీ చూడండి, చాలా స్లోగా నడుస్తాయి, ఇంకా గొడవలు నడుస్తూనే ఉన్నాయి. తర్వాత క్లియర్ గైడ్ లైన్స్ ఉండవు, ఒపేసిటీ అనమాట. క్లియర్ మెకానిజం ఆర్ గైడ్ లైన్స్ లేవు అని చెప్పి. ట్రైబ్యునల్ కాంపోజిషన్స్ మీద కూడా ఇష్యూ, అంటే ఓన్లీ జ్యుడిషియల్ మెంబర్సే ఉన్నారు, లా మెంబర్సే ఉన్నారు, కానీ ఎక్స్పర్ట్స్ లేరు, మల్టీ డిసిప్లినరీ ఎక్స్పర్ట్స్ లేరు అని. మళ్ళీ డేటా ఇష్యూస్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా ఎన్క్లోజ్ చెయ్యవు. ఎంత పారుతుంది, ఎగ్జాక్ట్లీ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వెళ్తుంది, ఈ డేటా సరిగా లేదు. డేటా లేకపోతే డెసిషన్స్ తీసుకోవడం కూడా కష్టమే. మళ్ళీ పొలిటికల్ గొడవలు, ఎప్పుడు ఓట్ బ్యాంక్ కోసం మేము అది కట్టిస్తాం, మేము ఇది కట్టిస్తాం, మీకు ఈ వాటర్ ఇస్తాం, ఆ వాటర్ ఇస్తామని ముందే వీళ్ళు ప్రామిసులు చేసుకోవడం. అంటే అన్ని వేగ్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారనమాట స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు. మీరే చూస్తారు కదా, మేము పవర్లోకి రాగానే ఈ బ్యారేజ్ కట్టిస్తాము, వాటర్ ఇట్లా డైవర్ట్ చేస్తాము, మీకు ఇది ఇస్తాము ఇరిగేషన్కి, ఇట్లాంటివి అనమాట. దానివల్ల గొడవలు అవుతూ ఉంటాయి. సో ఏం చేయొచ్చు మనము ఈ వాటర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి అంటే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఏ ఆర్టికల్ చెప్పండి పాలిటీలో? ఆర్టికల్ 263. ఇది క్రియేట్ చేయొచ్చు. సో దాట్ స్టేట్స్ అన్నిటినీ కూర్చోబెట్టేసి ఏంటి ఇష్యూ, ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ ఎలా తీసుకురావచ్చు అని మాట్లాడొచ్చు. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేయొచ్చు. వాటర్ డిమాండ్ ఎట్లా తగ్గించాలి, ఉన్న వాటర్ని ఎట్లా కాపాడుకోవాలి, హార్వెస్టింగ్, దీని గురించి. వాటర్ మేనేజ్మెంట్ యూనిఫైడ్గా చేసుకోవాలి.
అంటే యూనియన్ లెవెల్లో, రివర్ బేసిన్, స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో బోత్ సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అని ఒక మేనేజ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ ట్రైబ్యునల్స్ ఉండాలి. ఇప్పుడున్న ట్రైబ్యునల్స్ అస్సలు ఫాస్ట్గా పనిచేయట్లేదు, టైం ఫ్రేమ్ లేదు. అందుకే వాళ్ళకి కొంచెం లిమిటెడ్ టైం ఇచ్చేసి ఈ టైం కల్లా డిస్ప్యూట్ సాల్వ్ చేసేయండి అని చెప్పాలి. సెంట్రల్ వాటర్ డేటా రిపాజిటరీ, ఏ రివర్ లెంగ్త్ ఎంత, క్వాంటిటీ, వాల్యూమ్, ఏ స్టేట్లో ఎంత పారుతుంది, ఇట్లాంటి డేటా ఉందనుకోండి, అప్పుడు యూనిఫామ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈజీ. సెంటర్ రోల్ కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఈ స్టేట్స్కే వదిలేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, ఎప్పటికీ గొడవనే. సో ఇక్కడ సెంటర్ అనేది ఒక పెద్ద మనిషి పాత్ర పోషించి వాళ్ళు డిస్ప్యూట్ సాల్వింగ్ చేస్తారనమాట. అంటే నేను ముందు చెప్తాను, నా మాట మీరు ఫాలో అవ్వండి, లైక్ కూర్చొని సాల్వ్ చేసుకుందాము అన్నట్టు ఒక పెద్ద మనిషి రోల్ తీసుకోవాలి సెంటర్ అనేది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 100% టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్. మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఏపీపీసీ వాళ్ళకి చూద్దాం. ఒక 3 to 4 డేస్ బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ కోర్స్ స్టార్ట్ చేద్దామో చూద్దాము. చాలా మంది సైన్స్ అండ్ టెక్ అడుగుతున్నారు, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో, బికాజ్ అది గ్రూప్ 2లో ఏపీపీఎస్సీకి 75 మార్క్స్, టీజీపీఎస్సీ వాళ్ళకైతే ఇంకెక్కువ మార్క్స్ అది, బికాజ్ ఈ పర్టికులర్ సెక్షన్లో సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఐల్ టేక్ అ డెసిషన్ ఆన్ ఇట్ సూన్. సో ఆల్ ది వెరీ 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 బెస్ట్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్. టేక్ కేర్.